ఒకసారి అందరూ నడుము నిటారుగా చేసి ప్రశాంతంగా దీర్ఘ శ్వాసలు తీసుకోండి. ముందుగా 7 సార్లు ఓంకారం చెప్దాం. ఓ ఓ ఓ ఓ కళ్ళు తెరవకండి. అలాగే మనం శక్తి ధ్యానం చేద్దాం. మనలో ఉన్నటువంటి సంపూర్ణ శక్తిని మనం తెలుసుకొని, మనం ఆ యొక్క శక్తి స్వరూపులమే అయి ఉన్నామని మన యొక్క ఎరుకను ఆ యొక్క శక్తి మీదకి తీసుకెళ్ళి, మనలో ఉన్నటువంటి శక్తిని సంపూర్ణంగా అనుభవంలోకి తీసుకొని వద్దాం. దీన్నే క్వాంటమ్ మెడిటేషన్, ఎనర్జీ మెడిటేషన్, శక్తి ధ్యానము అంటారు. భగవంతుడితో మాట్లాడడానికి, భగవంతునితో కలవడానికి అత్యంత సులభమైనటువంటి మార్గం ఈ శక్తి ధ్యానం. భగవంతుడు లేకుంటే ఈ ప్రకృతి ఏ వైబ్రేషన్‌లో ఉంటుందో, మనం కూడా ఆ వైబ్రేషన్‌లోకి వెళ్తున్నాం. అందుకే ఈ ధ్యానం అత్యంత శక్తివంతమైంది. మన కోరికలు కూడా ఈ ధ్యానంలో తీర్చుకోవచ్చు. నేను చెప్పే మాటల్ని మానసికంగా భావన చేయడానికి ప్రయత్నం చేయండి. ఐ యామ్ ఎనర్జీ ఆఫ్ ద యూనివర్స్. నేను ఈ విశ్వం యొక్క శక్తిని. నాలో అన్ని శక్తులు సంపూర్ణంగా ఉన్నాయి. ఐ యామ్ హోల్ అండ్ కంప్లీట్. నేను పూర్ణంగా ఉన్నాను. ఐ యామ్ హోల్ అండ్ కంప్లీట్. నా కంటికి చూసే శక్తి, చెవులకు వినే శక్తి,
వాసన చూసే శక్తి, మాట్లాడే శక్తి, రుచి చూసే శక్తి, స్పర్శ శక్తి, పనిచేసే శక్తి చేతులకి, గమన శక్తి కాళ్ళకి, రక్తాన్ని సరఫరా చేసే శక్తి గుండెకు, శ్వాసించే శక్తి ఊపిరితిత్తులకి, తిన్నది అరిగించే శక్తి జీర్ణాశయానికి, మనస్సుకు ఆలోచించే శక్తి, బుద్ధికి విచక్షణా శక్తి, వీటన్నిటికీ మూలమైనటువంటి శుద్ధ చైతన్య శక్తి. అన్ని శక్తులు నాలో ఉన్నాయి. ఐ యామ్ ఎనర్జీ ఆఫ్ ద యూనివర్స్. ఆ విశ్వం యొక్క సంపూర్ణ శక్తిని నేను. ఐ యామ్ నాట్ దిస్ బాడీ. ఐ యామ్ నాట్ ఈవెన్ ద మైండ్. నేను ఈ శరీరాన్ని కాను, ఈ మనస్సును కూడా కాను. నేను సంపూర్ణంగా శక్తి స్వరూపాన్ని. నా లోపల బయట ఉన్నది ఒకటే శక్తి. ఐ యామ్ ఎనర్జీ. ఐ యామ్ ఎనర్జీ. ఐ యామ్ ఎనర్జీ. నా శరీరంలోని ప్రతి అణువు, ప్రతి కణము శక్తి స్వరూపమే. I am completely energy. I am energy. I am energy. I am energy. Slowly, slowly open your eyes. Open your eyes. ఈ శక్తి ధ్యానము, క్వాంటమ్ మెడిటేషను మనం ప్రారంభం చేయగానే ఎవరికైనా మీ శిరస్సు నుంచి ఒక దివ్యమైనటువంటి ఏదో ఇక్కడికి లోపలికి వెళ్తున్నట్టు భావన మీకు కలిగితే మాత్రం మీరు పర్ఫెక్ట్గా, మీరు వెంటనే తక్కువ టైంలో మీరు ఆ ఎనర్జీ, ఆ స్టేట్లోకి, శక్తి స్థితిలోకి వెళ్తున్నట్టు అర్థం. ఒకవేళ వెళ్ళట్లేదు, అలా ఫీలింగ్ సెన్సేషన్ రావట్లేదు అనుకుంటే ఇబ్బంది ఏం లేదు. మీరు క్రమేపీ అది చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఆ స్థితి వస్తుంది, మీకు అది తెలుస్తుంది. అది మీకు ఇమాజినేషన్ కాదు, అది సత్యం. నిజంగానే మనం కదలకుండా కూర్చొని మనలో ఉన్నటువంటి శక్తిని మనం గమనిస్తూ ఉంటే చాలు. అంటే మన అవేర్నెస్ని మన శరీరాన్ని దాటి, మనస్సును దాటి మనలో ఉన్నటువంటి శక్తి మీదకి మనం ప్రసరింపజేస్తున్నాం. సహజంగా మన అవేర్నెస్ ఎప్పుడు కూడా శరీర స్థాయిలోనే ఉంటుంది. నేనెవరు అంటే నేను, నా శరీరమే నేను అనుకుంటూ ఉంటాం. శరీరాన్నే భావిస్తూ ఉంటాం. కొన్నిసార్లు దీర్ఘంగా ఆలోచనలో ఉన్నప్పుడు మన అవేర్నెస్ ఆలోచన స్థాయికి వెళ్తుంది. కాబట్టి మన అవేర్నెస్ ఎప్పుడు కూడా, అంటే మన కాన్షియస్నెస్ ఎప్పుడు కూడా అయితే శరీరము లేకుంటే మనసు, ఈ రెండిటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందుకే భగవంతుణ్ణి మనం పట్టుకోవడం, భగవంతుడితో మాట్లాడడం, భగవంతుడితో కమ్యూనికేషను, అటాచ్మెంట్ ఎందుకు కష్టమైపోతుందంటే మనం ఎప్పుడు కూడా అయితే శారీరక స్థాయి గాని, మానసిక స్థాయి గాని ఉంటాం. భగవంతుడు శరీర స్థాయికి, మానసిక స్థాయికి అందేవాడు కాదు. ఇది మనకు శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి, ఉపనిషత్తులు. కాబట్టి ఈ కంటితో చూసేది కాదు బ్రహ్మము. మనము అనుభవపూర్వకంగా అనుభవించాల్సినటువంటి విషయం భగవతత్వం. కాబట్టి ఎప్పుడైతే మనకు అవేర్నెస్‌ని, మన శరీరాన్ని దాటి, మన మనసును దాటి, మనలో ఉన్నటువంటి శక్తి, చైతన్యము, ఆ స్థాయికి మనం ఎప్పుడైతే వెళ్తున్నామో, అప్పుడు ఆ క్షణం మనము భగవంతుడితో కనెక్షన్ మనకు ఎస్టాబ్లిష్ అయినట్టే. అప్పుడు మనకు భగవంతుడితో కమ్యూనికేషన్ ఉంటది. మనం మాట్లాడితే
భగవంతుడు స్పందిస్తాడు. ఇది మీరు ప్రయత్నం చేయండి. ఈ స్థితిలో ఉండి భగవంతుడితో మాట్లాడండి. మీకేమైనా సందేహం ఉంటే అడగండి. సమాధానం వస్తుంది. ఒకసారి ప్రయత్నం చేయండి. సందేహం సమాధానం వస్తుంది. అది భ్రాంతేమో అని అనుకోవచ్చేమో మీరు. అది నిజమైనప్పుడు తెలుస్తది. ఓకే. ఇది నాకు భ్రాంతి కాదు. నిజంగానే వచ్చినటువంటి సమాధానం అని మీరు సాధన మన సత్సంగంలో మన ప్రధానంగా సాధన, సాధన, సాధన. కాబట్టి సాత్విక సాధన, తాత్విక చింతన. ఇది మన ప్రధాన ధ్యేయం. గురువుగారు చెప్పేది ఇదే. మనకేంటి సాత్విక సాధన చేయాలి. తాత్విక చింతన చేయాలి. కాబట్టి శ్రీ గురు సత్సంగంలో ప్రధానం ఇదే. ఈ విధంగా మీరు సాధన చేస్తూ ఉండండి. ఆ స్థితిలోకెళ్ళినప్పుడు భగవంతుడితో మాట్లాడడం, మనకు తేలికవ్వడం, ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వడం తెలుస్తుంది. మీరప్పుడు కోరికన అడిగినా కూడా అప్పుడే మనకు ఆ కోరికలన్నీ కూడా తీరుతాయి. చాలా మంది కోరికలున్నాయి, సమస్యలున్నాయి. ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. భగవంతుడిని ఎలా అడగాలో తెలియట్లేదు. ఏ ఏ విధంగా అంటే మీతో మాట్లాడాలంటే ఒక నంబర్ ఉంటది. ఆ నంబర్‌కి ఫోను చేస్తే మీతో మాట్లాడొచ్చు. ఆ నంబర్ కాకుండా వేరే ఏదో నంబర్‌కి ఫోను చేసి మీతో మాట్లాడాలంటే ఎలా కుదురుతుంది? అది ఇంపాసిబుల్. అదే విధంగా ఆ నంబర్ ఏంటి? భగవంతుడితో మాట్లాడే నంబర్ ఏంటంటే ఇప్పుడు మనం చేసినటువంటి ధ్యానమే. అంటే ఆ శక్తి స్వరూపంలోకెళ్ళినప్పుడు, ఒక ఎమోషనల్ స్టేట్‌లోకెళ్ళినప్పుడు భగవంతుడు అక్కడ మనకు కాంటాక్ట్ అవుతాడు. అప్పుడు మరి ఏం చెప్పినా ఆయన వింటాడు. ఆయనెప్పుడూ వింటాడు. కానీ మనతో ఆయన చెప్పేది మనకి అప్పుడు వినిపిస్తది. కాబట్టి ఆ ఎస్టాబ్లిష్‌మెంట్ మనం జేసుకోవాలి. మనము ఏమీ లేకుండా ఉన్నా ఆయన వినగలుగుతాడు ప్రతి మాటని గూడా. కానీ అక్కడనే సమాధానం మనం వినలేం. వినాలంటే ముందు మనకు ఎస్టాబ్లిష్‌మెంట్ అవ్వాలి. కాబట్టి ఈ ధ్యానాన్ని ప్రతిరోజు గూడా మనం సాధన చేయాలి. ఈరోజు మనం ప్రత్యేకంగా ఒక టాపిక్ తీసుకోలేదు. మన సత్సంగంలో అడిగారు. మనం రామనామం ఎందుకు తీసుకోమని అని చెప్దాం అనుకున్నాను. కానీ అంతకంటే ముందు మన సత్సంగ సభ్యులు మనం కరెక్ట్‌గానే మనం కనెక్ట్ అయ్యారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవడం నాకు కొంత అవసరం అనిపించింది. ఎందుకంటే నాకు బలహీనత ఏంటంటే మనకు సత్సంగం చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అది తప్పు. మనం ఎంతవరకు ఈ ఐడియాలజీని మీరు తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంటు. మీ చేత మాట్లాడించడం అనేది నాకు అవసరం. ఇది ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మీకు చాలా చెప్పాను. సరే ఇప్పుడు నేను మీతో మాట్లాడతాను. మీరు దయచేసి మీరు వీడియో, ఆడియో 2 ఆన్ చేసేయండి. ఏం పర్లేదు. మీరెలా ఉన్నా ఇబ్బంది ఏం లేదు. ఆహ్, ఇప్పుడు నేను వన్ బై వన్ కూడా అడుగుతాను మిమ్మల్ని. నేనదే చెప్తున్నా మీకు. అందుకే ఆ ఎనకాల పేపర్‌లు మీరు రాసుకోవడానికి నోట్స్ రాసుకోవడానికి ఇచ్చానను. మీరు ఏం రాసుకున్నారు ఇంతవరకు? ఓకే. అప్పుడప్పుడు క్వెషన్స్ వేస్తూ ఉంటాను. ఈరోజు మీరు కరెక్ట్‌గా మీరు సత్సంగం అలైన్‌మెంట్‌లోకొచ్చారా లేదా అనేది నేను చెక్ చేసుకుంటున్నా. వచ్చిన తర్వాత నేనేం చెప్పినా అది చెల్లుతుంది. మీరసలు కనెక్షనే లేకుండా నేను చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మీరు ఎంతమంది మన యొక్క ప్రార్థనను అంటే ప్రార్థన అంటే ప్రతిజ్ఞ ఉంది గదా! ఆ ప్రతిజ్ఞ చేస్తున్నారు. మీరిక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి కొద్దిగా రెస్పాండ్ అవ్వండి. నాకు చెప్తా ఉండండి. ఎంతమందున్నారో తెలియట్లేదు నాకు. ఉన్నారు అందరూ నాకు కనపట్ల. ఒక్క నిమిషం. నేను అన్ని వ్యూస్ పెడతాను. మల్టీ స్పీకర్. ఒకసారి అందరూ కూడా స్పందించండి. హ్మ్. మా వల్లి కుమారి గారు ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తున్నా. అయ్యా నమస్కారం. మా సీనియర్ సత్సంగ సభ్యులు మాకు తండ్రి సమానులు. కానీ ఆయన చాలా ఒక మంచి భక్తిభావంతో మన సత్సంగంలో చాలా సిన్సియర్‌గా పాల్గొంటూ ఉంటారు. హ్మ్. నేను వారిని మాతృభావంతో, పితృభావంతో చూస్తూ ఉంటాను. తరచూ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తూ ఉంటాను నేను. మీరు అన్‌మ్యూట్ చేసుకుంటే మీరు మాడొచ్చు. నేను డిస్కస్ చేస్తున్నాను. నేనేదో టాపిక్ తీసుకోలేదు అని మాత్రం మీరు అన్యథా భావించకండి దయచేసి. ఇది కొంత అవసరం. మీరు ఎలా ఉన్నారు? నేను చెప్పింది చేస్తున్నారా లేదా? ఎందుకు చేయాలో ఈరోజు వివరిస్తాను కొద్దిగా వినండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీకు చూడడానికి సింపుల్‌గా కనపడుతూ ఉంటాయి అయన్నీ. కానీ దీని ఎనకాల ఉన్నటువంటి నా యొక్క కృషి ఏంటో, నా యొక్క సాధనేంటో నేను మీకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది నేనిప్పుడు. లేకపోతే అన్నీ సింపుల్‌గానే ఉంటాయి మీకు. ఒకసారి
సరే. మీరు అన్‌మ్యూట్ చేసుకోవడంలో కష్టపడుతున్నట్టున్నారు. సరే ట్రై చేయండి. ఏం లేదు కింద మొబైల్ కింద మీకు కెమెరా సింబలు, వీడియో సింబలు, ఆడియో సింబల్ 2 ఉంటాయి. అందులో మీరు వీడియో సింబల్ ఆన్ చేశారు. ఆ రెడ్ లైను ఎళ్ళిపోయింది. పక్కనే ఇంకొక మైక్ సింబల్‌లా ఉంటది. దానిపైన రెడ్ లైన్ ఉంటది. ఆ రెడ్ లైన్ కూడా దాన్ని టచ్ చేస్తే రెడ్ లైన్ ఎళ్ళిపోద్ది. కాబట్టి ఆహ్, మీరు అన్‌మ్యూట్ చేసుకుంటే ఇప్పుడు అవుద్ది. వల్లి గారు చేయండి. అవ్వట్లేదా? అవ్వట్లేదా? సరే ట్రై చేయండి. వాసంతి గారు మేడం కొద్దిగా నేనేమంటున్నా అంటే మీరు ఈ ప్రతిజ్ఞ అనేది చేస్తున్నారా? ఫస్ట్ క్వెషను. తర్వాత నిద్ర లేయగానే భూమాతకు చెప్తున్నారా? కృతజ్ఞత అది సూర్యదేవుడికి నేను ఈ భూమాతకి ఎప్పుడు చెప్పుకుంటాను, ఎన్ని ఇయర్స్ మట్టో చెప్తున్నా సార్. అది ఆ! ఏ, ఆ! సముద్ర వసనేదేవి అది రైట్. రైట్. చదువుకుని భూమాత ఇలా టచ్ చేసి లేవడం అది నాకు ఇయర్స్ నుంచి అలవాటైంది. ఇది రైట్. రైట్. నేను మీ రామనామం రోజుకి 3 times మాల చేస్తున్నా, అందింది సార్ నాకు కూడా. మళ్ళీ ఈ మెడిటేషన్ నేను రోజు చేస్తున్నా సార్. శక్తి ధ్యానం. ఆ, క్వాంటమ్ ఈ మెడిటేషన్. చెప్పింది చేస్తున్నా అంటే ఇంత క్లియర్ గా కాదు కానీ నాకు గుర్తున్నంత వరకు చేస్తున్నాను. హ్మ్. హ్మ్. చేస్తుంటే నాకు తెలియకుండా కొంచెం లోపల వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి సార్. అంటే ఇప్పుడు ఇలా సహస్రారం నుంచి వెళ్తున్నట్టు తెలియట్లేదు కానీ లోపల కొంత హ్మ్. ఏదో వైబ్రేషన్ తెలుస్తోంది. హ్మ్. అది నేను చేస్తున్నా సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. సంతోషం. మా కృష్ణవేణి గారు ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు చెప్పేయండి నాకు. ప్రతిజ్ఞ నేను అడుగుతున్నా. ప్రతిజ్ఞ చెప్తున్నారా? నిద్ర లేవగానే భూమాతకు కృతజ్ఞత చెప్తున్నారా? సూర్యుడికి నమస్కారం చేస్తున్నారా? భువనేశ్వరి దేవికి పడుకునే ముందు మహాదేవుడికి నమస్కారం చేస్తున్నారా? రామనామం, శివనామం రాస్తున్నారా? ఇవే నేను ఇప్పుడు అడుగుతున్నా. అంటే ఇంకానే ఇంకా నాకు నాకు నిన్ననే అందింది సార్. ఇంకా రాయడం స్టార్ట్ చేయలేదు సార్. నేను రాయడం పర్లేదు. పర్లేదు. మొదలు పెట్టి అది పర్లేదు. మిగతావన్నీ చేస్తున్నా సార్. హ్మ్. హ్మ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆ! నాకు రామకోటి బుక్ ఉంది సార్. అది అది రాస్తాను సార్ నేను. సరే ఏదో ఒకటి రాస్తున్నారు. ఇవన్నీ కూడా అంటే నేను భూమాతకి నమస్కారం చేసుకుంటాను సార్. నేను చేసిన తప్పులున్నా, నేను నడిచినప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగినా నన్ను క్షమించమని అడుగుతాను సార్. హ్మ్. హ్మ్. నాకు నాకు అందిన వాటికన్నిటికీ నేను గ్రాటిట్యూడ్ చెప్పుకుంటాను సార్. ఓకే. నేను సూర్య నమస్కారం చేసుకుంటాను సార్ రోజు. ఓకే. సరే. రైట్. పడుకునే ముందు మహాదేవుడికి అది చెప్తాను సార్. పొద్దునే విష్ణుదేవుడికి చెప్పుకుంటాను సార్. ఓకే. సరే. రైట్. ఓకే. మా గీత అన్‌మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ లక్ష్మి. లక్ష్మి మాకు ఫ్యాన్ తిరుగుతుంది. మనిషి ఏం కనపట్లేదు అక్కడ. వీడియో అయితే ఆన్ చేశారు. ఎవరో లక్ష్మి కూడా తెలియట్లేదు నాకు. లక్ష్మి, పి లక్ష్మి. సరే ఇక్కడ ఆ, శ్రీవల్లి. ఓకే. మీరు అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నారా? అవ్వట్లేదా? ఎందుకు అవ్వట్లేదు? అన్మ్యూట్. సరే ప్రీతి చూద్దాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నేను ప్రస్తుతం జపము బుక్ ఒక్కటే రాస్తున్నాను సార్. అంతకు మించి రిచువల్స్ ఏమీ స్టార్ట్ చేయలేదు సార్ చేయటము. ఓకే. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. రైట్. రైట్. డాక్టర్ శ్రావణి. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ నేను బుక్ స్టార్ట్ అనేది చేయలేదు సార్. ఓకే. మిగతా భూమాతకి నమస్కారం చేయడం, సూర్య ఓ- నమస్కారం చేయడం, ప్రతిజ్ఞ ఓ, చేయడం అవన్నీ చేస్తున్నాను సార్. ఓకే. సరే. రైట్. రైట్. రిజల్ట్ వచ్చింది సార్. నాకు ఒక రిజల్ట్ చెప్తారా? నాకు చెప్తాను సార్. చెప్పండి. చెప్పండి. యాక్చువల్ గా మా హస్బెండ్ జాబ్ సెర్చ్ లో ఉన్నారు కదా సార్. ఉమ్, యాక్చువల్ ఇంట్రెస్టెడ్ గా లేరు యాక్చువల్ గా. ఉమ్, ఉమ్, అయితే ఆయన అన్నారు ఇప్పుడు అదర్ ఉమ్, కోర్స్ ఒక 1 month కోర్స్ నేర్చుకుంటున్నాను, మిక్సింగ్ వెళ్తాను వైజాగ్ అన్నారు. ఒక 1 week ఉమ్. లో ఆయన ఆ క్లాసెస్ కి అన్ని పే చేయడం, ప్రిపేర్ రెడీ గ్రేట్. అయిపోయి ఆయన మైండ్ కొద్ది మారింది. నేను ఆయన కోసం చేయలేదు సార్. వెరీ గుడ్. గ్రేట్. ఆయన కోసం ఏమీ చేయలేదు. నా పని నేను చేసుకున్నాను అంతే.
వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఈ అలాగే 1 జరగాలి కూడా, అలాగే జరగాలి అవి. అదే సార్, ఆయన కోసం ఏమీ విష్ చేయలేదు. వెరీ గుడ్. నరసింహ గారు. బాక్స్ అది రావడం వల్ల నేను ఆ రోజు మిస్ అయ్యాను సార్, మ్మ్, ఉగాది మ్మ్. రోజు. పర్లే పర్లే. తర్వాత శ్రీరామ్ అంటే తనకి ఇంకా క్యూర్ అవ్వలేదు అప్పటికని నేను స్టార్ట్ చేయలేదు. రైట్ రైట్, పర్లేదు పర్లేదు. నరసింహం గారు. తర్వాత పావని. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. సార్ అన్ని చేస్తున్నాను సార్, క్వాంటమ్ మెడిటేషన్ ఒక్కటి చేయండి. ఓకే ఓకే, అది కూడా చేయండి. ఇంకా అన్ని చేస్తున్నాను సార్. రైట్ 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 రైట్. భాస్కర్. నెక్స్ట్ అనసూయ. అనసూయ గారు. నమస్తే సార్. ఒక్క నిమిషం. నరసింహ గారు ఒక్క నిమిషం. అనసూయ గారు చెప్పండి. నేను రోజు భూమాతకి అది చేస్తున్నానండి, ప్రతిజ్ఞ చదివి శివనామం రామనామం రాస్తున్నా అండి. నెక్స్ట్ ఒక 11 మాలలు శ్రీరామ జపం చేస్తున్నా అండి. నెక్స్ట్ మీరు Great. చెప్పారు కదా లాస్ట్ టైం భూమాతకి చెప్పి అన్ని చేయండి అన్నారు కదా, ఫుడ్ లో మార్పు వస్తది అని అన్నారు కదా, అది నాకు జరిగింది మాట అండి. చాలా పౌడర్స్ తెచ్చి పెట్టుకున్నాను, నేను ఏమి చేయలేకపోతున్నాను, అప్పుడే తెచ్చుకుని 2 months అవుతుందండి. అది నేను స్టార్ట్ చేసిన తర్వాత 2 days కి కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చి నేను పౌడర్స్ తాగటం మొదలు పెట్టాను సార్. గ్రేట్ గ్రేట్. మీరు 11 times చేస్తున్నారు, చాలా గ్రేట్, సంతోషం. అది తిని కూడా చేయొచ్చా అండి? ఏంటి నాకు ఆ డౌట్ ఉండిపోయింది. చేయొచ్చు, అదేం కాదండి, మన నామమే కదా, హ్యాపీగా చేసుకోండి. రాయటం అండి? రాయటం సార్. రాయటం కూడా రాసుకోండి, ఏం పర్లేదు, మీ ఇష్టమే. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. నరసింహ గారు చెప్పండి సార్. చేస్తున్నారా ఈ ప్రతిజ్ఞ చేయడం? చేస్తున్నాం అండి, రోజు రాస్తున్నాం అండి, రోజు పుస్తకం జపం కూడా చేస్తున్నాం అండి. ఓకే, సంతోషం సంతోషం. సౌజన్య. సౌజన్య. ఓకే, అన్ని చేస్తున్నారా? ప్రతిజ్ఞ అన్ని చేస్తున్నారా? చేస్తున్నా అండి. పొద్దుట లెగ్గానే ఇది భూమాతకి నమస్కారం చేసుకుంటున్నా అండి. ఒక 10 minutes ఏమో అదండి ధ్యానం చేస్తున్నానండి. వెరీ గుడ్. ఏమో అదే పుస్తకం రాస్తున్నానండి, రామాని శివాని చేస్తున్నానండి. శ్రీరామ. గుడ్. నెక్స్ట్ ఏమో సాయంత్రం శివ శివ అని చెప్పి ఒక 11 సార్లు అనుకుంటున్నాను. అలాగే, వెరీ గుడ్. తర్వాత భాస్కర్. అన్మ్యూట్ అవ్వలేదన్నా, సారీ. ఓకే ఓకే, ఇప్పుడు అయింది. నేను మార్నింగ్ సూర్య నమస్కారాలు చేస్తున్నా అన్న, భూదేవికి నమస్కారం చేస్తున్నాను. ఓకే. అండ్ రోజు శ్రీరామ నామము, రామకోటి, శివకోటి 2 రాస్తున్నాను. ఓకే. ప్రతిజ్ఞ ఒకటి అది నాకు క్లారిటీ లేదన్న, సో అది ఓకే ఓకే టు లెర్న్ అగైన్. అది చెప్పాలి పదే పదే. ఈ రోజు కూడా ఫినిష్ చేసేటప్పుడు ఒకసారి చెప్తాను అందరికి. ఇందులో కూడా చెప్పాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి. మనం మెకానికల్ గా చెప్పడం కాదు కదా ఇక్కడ ఇంపార్టెంట్, మనకి ఎమోషన్సే ఇంపార్టెంట్. కాబట్టి ఆ ప్రతిజ్ఞ కూడా నేను చెప్పడానికి కొంత టైం పడుతుంది. అందుకే చెప్పాను, ఇది ఎక్కడ నుంచి మనం స్టార్ట్ చేసినా ఇన్కంప్లీట్ గానే ఉంటుంది. మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఆ శక్తి ధ్యానం కూడా మీకు ఇప్పుడు పూర్తిగా అర్థం కాదు. సరే చేస్తున్నారు కాబట్టి చేయండి. దీన్ని కంప్లీట్ గా మీకు అర్థం కావాలంటే మళ్ళీ ఒక 3-4 సత్సంగాలు అయిన తర్వాత ఎనర్జీలోకి వెళ్ళిన తర్వాత దానికి ఒక ప్రాసెస్. ఇక్కడ ప్రతిదీ కూడా ఏం చెప్పాలన్నా కూడా ఇక్కడ ఎట్లా వస్తుంటుంది సమస్య, మీ కంప్లీట్ అవేర్నెస్, కంప్లీట్ నాలెడ్జ్ మనము డే 1 ఇచ్చి చేయలేం. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మనకు గురుగారు చెప్పేది ఏంటంటే, ప్రతిదీ అర్థం చేసుకొని చేయాలంటే మనం ఏమీ చేయలేం. చేస్తూ ఉంటే అన్నీ అర్థమవుతాయి. ఇది ఆధ్యాత్మిక సాధనలో ప్రధానం ఏంటంటే, అలా మీరు మైండ్ని ముందు ఏంటో తెలుసుకుందాం, ఆ ప్రతిజ్ఞలో ఏముందో తెలుసుకుందాం, ఈ ప్రార్థనలో ఏముందో తెలుసుకుందాం అని వెయిట్ చేయకుండా చేస్తూ ఉంటే మీకే అన్నీ తెలుస్తాయి.
పైగా నేను ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను. కాబట్టి డే 1 అన్నీ మనము చెప్పాలంటే మనకు టైం సరిపోదు. కాబట్టి ఇది మాత్రం ఒకటి మైండ్‌లో పెట్టుకోండి. మీకు అర్థం అయినా కాకపోయినా అలాగని మనమేం గుడ్డిగా, మూర్ఖంగా ఏం చేయట్లేదిక్కడ. ప్రస్తుతానికి తెలుసుకోవట్లేదు అంతే. కానీ అది ప్రాక్టీస్ మాత్రం చేస్తూ ఉంటే కొన్ని సార్లు మనకే అర్థమవుతుంది. ఆ తర్వాత నేను చెప్పినా మీకు తేలిగ్గా అర్థమవుతుంది. సరే ఇప్పుడు ఇవన్నీ నేను ఫాలో అప్ ఎందుకు చేస్తున్నానంటే, సరే అక్కడ ఏం చెప్పాము అంటే, భూమాతకు కృతజ్ఞత చెప్పడము, పడుకునే ముందు శివుడికి, మహాదేవుడికి నమస్కారం చేయడము. ఇవన్నీ కూడా దీనికంటే ముందు దీనికి ఇవన్నీ ఎందుకొచ్చాను నేను అంటే, నేను లైఫ్ కోచింగ్‌లోకెళ్ళి లా ఆఫ్ అట్రాక్షను, హోపనోపనో, జో డిస్పెన్సా, జో వైటాలే ఇటువంటి వాళ్ళ క్లాసెస్‌కి అటెండ్ అయ్యి, వాళ్ళ పుస్తకాలు చదివి, వాళ్ళ వీడియోస్ చూసి, నేను ఇంకొంత అంటే ఇక్కడ మనం ఏదన్నా సాధించాలంటే ఏంటి ఇక్కడ మనకు దారి అని కొంచెం డెప్త్‌గా వెళ్తుంటే ఎంత వెళ్తుంటే నాకు మళ్ళీ సనాతన ధర్మంలోకొచ్చేస్తున్నాను నేను. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. మీరు అర్థం చేసుకోవాల్సింది మొత్తం ఇదే. ఇప్పుడు నేను ఎందుకంత కాన్ఫిడెంట్‌గా చెప్పాను, ఆవిడకి చెప్పాను. మన అనసూయ గారు చెప్పారు గదా! ఏమిటంటే, నేను క్లాస్‌లో చెప్పాను. మీరు కేవలం భూమాతకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయండి అని. వారంలో వాళ్ళే నాకు చెప్పినటువంటి అనుభవం ఇది. మేము రకరకాల మంచి ఆహార పదార్థాలు మేము తిన్నాము. అటువంటి అనుభవం మాకొచ్చింది అని చెప్పారు. అదే నమ్మకంతో నేను మీకు అందరికి చెప్తున్నా. ఇది వస్తుందని. ఆవిడకి ఆ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. నేనేమంటానంటే అంటే దీని వెనకాల ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ముందు నుంచి కూడా భూమికి నమస్కారం చేసుకోవడం, సముద్ర వసనేదేవి, పర్వత స్థనమండలి అని సహజంగా ఉంది. మనం ఇక్కడ అంటే నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ దీంట్లో డీప్‌గా లైఫ్ కోచింగ్‌లోకెళ్ళిన తర్వాత అక్కడ చూసినటువంటి ఎలిమెంటు, ఇక్కడ మన భక్తిలో మనం మిస్ అవుతున్నటువంటి ఎలిమెంట్ ఏంటంటే ఎమోషన్, ఎమోషన్. అక్కడ మొత్తం ఎమోషన్‌తోనే ఉంటుంది. జో డిస్పెన్సా చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ ఎమోషనే. ఫ్రీక్వెన్సీ, ఎమోషను, ఎనర్జీ. వీటితోనే మనకన్నీ అవుతాయి. మనకు కూడా ఋషులు ఇవన్నీ చెప్పారు. కానీ ఎమోషన్ మనం మిస్ అవుతున్నాం. ఎమోషన్ మిస్ అయ్యి ఏదో, ఏదో ప్లెయిన్‌గా, వేగ్‌గా అంటే ఒక జీవం లేనటువంటి సాధనలా అయిపోతుంది మన నిత్య భక్తి. అందుకని మన సత్సంగంలో మన భక్తిలోకి ఆ ఎమోషన్‌ని, ఎనర్జీని తీసుకురావడమే మన ప్రధాన ఉద్దేశ్యం. కాబట్టి మీకు నేను చెప్పేవన్నీ కూడా తెలిసినేటివి, ఇంతకుముందు చేసేటివే ఉండొచ్చు. కానీ మనం ఏ విధంగా చేయాలో ఆ విధంగా మనము చేయట్లేదు. అంటే అందరూ కాదు. కొంతమంది చేయట్లేదు. ఆ స్పిరిట్‌ని మీరు ఇన్కల్కేట్ చేసుకోవాలా అనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశ్యం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. నేను ఈ హోపనోపనో క్లాస్ వింటూ వేరే వాళ్ళు నాకు ఇంకేదో అందులో ఒక డెప్త్ సబ్జెక్ట్ ఒకటి నాకు సజెస్ట్ చేశారు. అది ఏంటంటే ఎర్త్ బౌండెడ్ సోల్స్ ఉంటాయి కొన్ని. వాటిని ఎలా రిలీజ్ చేయాలి? వాటి నుంచి మనం ఇక్కడి నుంచి తప్పించాలి? అనేది ఒక పెద్ద సబ్జెక్టు. దీనికి మాస్టర్స్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఎర్త్ బౌండెడ్ సోల్స్ అవి. ఈ ఎర్త్ బౌండెడ్ సోల్స్ అంటే భూమిని ఆశ్రయించుకొని కొన్ని సోల్స్ ఉంటాయి. వాటినే మనం భూతాలు, ప్రేతాలు, పిశాచాలు అని అనుకోవచ్చు. దాన్నేం భయపడక్కర్లే. పేర్లు అలా ఉన్నాయి. అవి ఏంటంటే చనిపోయిన తర్వాత వాటికి పైకెళ్ళేటటువంటి శక్తి లేకుండా భూమిని ఆశ్రయించుకొని కిందే ఉంటాయి. ఎక్కడికి ఏమీ చేయలేవు. అందుకనే ధ్యానం చేసేటప్పుడు డైరెక్ట్‌గా మనం కింద కూర్చోకుండా, నేల మీద కూర్చోకుండా ఒక పట్టేసుకోమని, లేకుంటే ఒక చాపేసుకోవాలని, ఒక కంబలేసుకోవాలని, ఆసనం ఉండాలని చెప్పేది. మనం జపం చేసే మాలని కింద పెట్టకూడదని చెప్పేది పెద్దలు. నాకివన్నీ కనెక్ట్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఇప్పుడు హోపనోపనో ద్వారా ఎర్త్ బౌండ్ సోల్స్ ఉంటాయి. వాటిని ఎలా రిలీజ్ చేయాలి అనేటటువంటి ప్రాసెస్ అంతా నేను ఇక్కడ విన్నానో, ఇక్కడ వీళ్ళంతా ఇవన్నీ చెప్తున్నది ఓకే. వీళ్ళకు మన ఋషులకు కూడా ఈ ఎర్త్ బౌండ్ సోల్స్ గురించి తెలుసు. అది ఎలా దాని యొక్క ఇంపాక్ట్ దాని శక్తి తీసుకోవడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటది. మనం చేసే ఒక ఆధ్యాత్మిక సాధన ద్వారా, ఒక ఏదన్నా పుణ్యకర్మ ద్వారా, ఒక యజ్ఞం ద్వారా, ఒక బ్రహ్మకర్మ అంటాం. వాటి వల్ల అవి శక్తి తెచ్చుకోవడానికి అవి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అది వాటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అందుకని మనం జపమాల కింద పెట్టినా కూడా ఆ శక్తిని ఆ జపంలో మాలలో ఉన్నటువంటి శక్తి వాటికి ఎళ్తూ ఉంటాయి. మనకు ఆ ఫలితాన్ని పొందలేం. అందుకనే జపమాల నేల మీద పెట్టకూడదు. జపం చేసేటప్పుడు లేకుంటే ధ్యానం చేసేటప్పుడు కింద ఏదైనా వస్త్రం వేసుకోవాలి అని చెప్తూ ఉంటే, ఆ తర్వాత నాకు అద్భుతమైనటువంటి శ్లోకం గుర్తొచ్చింది నాకు. ఏంటి అంటే, ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు నాకిది గుర్తొచ్చింది. ఈ రోజు మనం చెప్పేదే. ఇప్పుడు నేను ఎందుకంటే ఇలాంటివే ఉంటాయి అన్నీ.
మీరు రోజు చెప్పేవి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఈ రోజు దాన్ని అర్థం చేసుకోవడంలో ఒక డిఫరెంట్ లెవెల్లో మనం అర్థం చేసుకోవాలంటున్నా. నేను అన్మ్యూట్ చేస్తున్నా, వాళ్ళు మ్యూట్ చేస్తున్నా, మళ్ళీ వాళ్ళు అన్మ్యూట్ చేసుకుంటున్నారు. ఏంటంటే ఆ, ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. మనకు తెలిసిందే అంటే ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారక, ఇది మనం చెప్పుకుంటున్నాం. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారకాహ ఎర్త్ బౌండెడ్ సోల్స్, దీంట్లోనే అర్థం ఉంది. ఏతే భూమి భారకాహ, భూమిని ఆశ్రయించి భూమికి భారంగా ఉన్నటువంటి ఓ భూత పిశాచాలారా, ఉత్తిష్టంతు మీరు లేయండి. ఏతే భూమి భారకాహ ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. నేను ప్రతిసారి మ్యూట్ చేస్తున్నాను అండి. అన్మ్యూట్ ఎందుకు చేస్తారు మీరు? నేను దయచేసి మీరు ఎవరు అన్మ్యూట్ చేయకండి. నేను మాట్లాడేటప్పుడు నాకు డిస్టర్బ్ అయితే ఎక్కడ ఆపానో అర్థం కాదు నాకు. ఇది నాకు బలహీనత కాదు, ఇదంతే. మళ్ళీ అది కూడా బలహీనత అయిపోతే నాకేదో బలహీనతలు అనే బ్రాండ్ వేసుకున్నా. బలహీనత కాదు, నేను ఒక ఇన్వాల్వ్ అయ్యి చెప్తూ ఉంటా. నాకు మళ్ళీ బ్రేక్ అయితే నాకు చాలా ఇబ్బంది. అది మీరు కూడా కొంచెం సహకరించండి. ఒకసారి ఓపెన్ క్లాస్ అయితే ఒకరిద్దరు ఉన్నారు, చాలా డిస్టర్బ్ అయిపోయి నేను. ప్రతిసారి 5 నిమిషాలు ఫోన్ రావడం చాలా. సరే, ఇప్పుడు ఉత్తిష్టంతు భూత పిశాచ అనే ఋషులు మనకు పూజ చేసే ముందు ఇది చెప్పారు, నీళ్లు చల్లమని చెప్పారు. మనం మెకానికల్ గా చల్లడం కాకుండా అందులో ఉన్నటువంటి ఆ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని భావన చేసి, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 2 రకాలుగా మనము ఈ ఈ సోల్స్ అన్ని ఎక్కడ ఏ ప్లేన్ లో ఉన్నాయి. మనం చూసేదంతా ఒక ఫిజికల్ ప్లేన్. ఇది చాలా ఇంపార్టెంట్, మీకు అర్థం కావాల్సినటువంటి విషయం. ఫిజికల్ ప్లేన్ లో చూస్తున్నాము. మెంటల్ ప్లేన్ ఒకటి ఉంటుంది, ఆలోచనలన్నీ ఒకటి ఉంటాయి, మన మైండ్ లెవెల్ ప్లేన్ ఒకటి ఉంటుంది. ఫిజికల్ గా మనం పక్కన ఉన్నప్పుడు ఫిజికల్ ప్లేన్ లో ఉంటాం. ఆలోచనలు ఈక్వల్ గా ఉన్నప్పుడు మనం మెంటల్ ప్లేన్ లో మనం సిమిలర్ గా దగ్గర ఉన్నట్టు లెక్క. దీని తర్వాత ఒక ఎనర్జీ ప్లేన్ ఒకటి ఉంది. ఈ ఎనర్జీ ప్లేన్ లోనే, లేకుంటే దాన్నే క్వాంటమ్ వరల్డ్ అని ఇంగ్లీష్ వాడు చెప్పాడు. ఈ వెస్టర్న్ పీపుల్ దాన్ని ఏమంటే క్వాంటమ్ వరల్డ్ అంటారు. ఈ క్వాంటమ్ వరల్డ్ లోనే సంపూర్ణంగా శక్తి ఉంది. ఈ క్వాంటమ్ వరల్డ్ లోనే అన్ని రకాల పాసిబిలిటీస్ అక్కడే ఉన్నాయి. ఈ క్వాంటమ్ వరల్డ్ లోనే ఈ సోల్స్ అన్ని ఉంటాయి. ఈ ఎర్త్ బౌండ్ సోల్స్ అన్ని క్వాంటమ్ వరల్డ్ లో ఉంటాయి. మనం ఈ క్వాంటమ్ వరల్డ్ లోకి ఎప్పుడైతే వెళ్ళి మనం వాటితో మాట్లాడతామో అవి దానికి అర్థమవుతాయి. అవి ఎలా బిహేవ్ చేస్తాయి, అవి ఎప్పుడు అర్థమవుతాయి, ఎప్పుడు మనం అంటే క్వాంటమ్ వరల్డ్కి ఉన్నటువంటి మెయిన్ ఫీచర్ ఏంటంటే, మనం మాటలతో క్వాంటమ్ వరల్డ్తో మాట్లాడలేం. అంటే వీ కెనాట్ కమ్యూనికేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు ఫోన్లో మాట్లాడంటే మన దగ్గర ఇంకో ఫోన్ ఉండాలి. ఫోన్ ఉంటేనే ఇంకో ఫోన్లో మాట్లాడతాం. నా దగ్గర ఫోన్ లేకుండా నా దగ్గర ల్యాప్టాప్ ఉండేసి నేను ఫోన్లో మాట్లాడంటే కుదరదు. అదేవిధంగా నేను క్వాంటమ్ వరల్డ్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ తోటి కానీ, అక్కడ ఉన్నటువంటి సోల్స్ తోటి కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రకృతి తోటి కానీ, లేకుంటే అక్కడ ఉన్నటువంటి శక్తి స్వరూపిణి అమ్మవారితో కానీ నేను కమ్యూనికేట్ చేయాలంటే నేను కూడా క్వాంటమ్ వరల్డ్లోకి వెళ్ళాలి. నేను కూడా ఎనర్జీగా వెళ్ళాలి, ఎనర్జీ అవ్వాలి నేను. సరే, ఇప్పుడు నేను మాట్లాడితే దానికి అర్థం కాదంటున్నా. నేను మాట్లాడితే అర్థం కాదు, నా మాటల్లో ఎనర్జీ ఉండదు కాబట్టి. అదే మంత్రాలకు శక్తి ఉంది. మళ్ళీ మంత్రాలు ఎనర్జీ ప్లేన్లోనే పనిచేస్తాయి. కాబట్టే మనకు చిన్న మంత్రాలు, పెద్ద యజ్ఞాల్లో ఉన్నటువంటి ఆవిష్కరిస్తారు మంత్రాలు. అవన్నీ ఎందుకు పనిచేస్తున్నాయంటే మంత్రశక్తి, అది శబ్దశక్తి. ఈ శబ్దము డైరెక్ట్గా ఫిజికల్ ప్లేన్లో ఉండదు, డైరెక్ట్గా ఎనర్జీ ప్లేన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం అటువంటి మంత్రాలు ఏం ఉపయోగించట్లా. అది శ్లోకాలను ప్లేన్గా చెప్పడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే, మనం భావన, ఆ శ్లోకంలో ఏదైతే చెప్పారో దాన్ని మీరు భావనలోకి తీసుకొస్తే మనం కమ్యూనికేట్ చేయనట్టే. ఆ ఎలిమెంట్స్కి ఈజీగా అర్థమైపోతాయి. భగవంతుడు కూడా అర్థమైపోద్ది. భావగ్రాహి జనార్దన, శాస్త్రంలో స్పష్టంగా చెప్పారు. నీ భావాన్ని మాత్రం గ్రహిస్తాడు జనార్దనుడు. భవాని భావనాగమ్య అంటే అమ్మవారు నీ భావాన్ని తీసుకుంటారు. ఎలా ఎటు చూసినా భావనతోనే ఉంది. మనం చోట అమ్మవారు చెప్తారు, భావశుద్ధియే జ్ఞానసిద్ధి. నాకు స్టార్టింగ్ అర్థమైంది, ఈ భావశుద్ధి జ్ఞానసిద్ధి ఏంటి ఇక్కడ అని. తర్వాత మొత్తం అర్థమవుతున్నాయి. మన భావనలతోనే మనం భగవంతుడితో కమ్యూనికేట్ చేయగలము. భావన వినా ఇంకో భాష లేదు. ముందు తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. అందుకే మిమ్మల్ని ఎంతసేపు నేను రెగ్యులర్గా మీరున్నటువంటి ఈ డివోషను, పూజ, దీన్ని కాకుండా కొంచెం డిఫరెంట్గా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను ట్రై చేస్తున్నా. అక్కడ మీరు నాతో ట్రావెల్ డీవియేషన్ వస్తున్నారా లేదా మీరు అక్కడే ఉన్నారా అనేది చెక్ చేసుకోవడం కోసమే ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఋషులు చెప్పారు కదా. నాకు వెంటనే ఇవన్నీ చూసిన తర్వాత నేను దానికి ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారకాహ
ఏతేషాం అవిరోధేన. చూడండి అక్కడ కూడా అవిరోధ భావంతో నేను ఈ మాట చెప్తున్నాను అని చెప్పాడు ఋషి. అక్కడ నాకు ఆ క్లాస్‌లో హోపనోపనలో వాటి మీద కరుణతో, ప్రేమతో ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని వి ఆర్ ప్లీజింగ్. అక్కడ కూడా అదే ఉంది. మీరు ఎమోషన్ లెవెల్‌లోకెళ్ళి అక్కడ అదే చెప్తున్నాము. ఇక్కడ కూడా అదే చెప్తున్నాం. కానీ మనం మెకానికల్ చేయడం వల్ల మనకు ఆ ఫలితం రావట్ల. కాబట్టి అదే శ్లోకాన్ని రోజు చెప్పే శ్లోకాన్ని మీరు భావనతో కళ్ళు మూసుకొని ఇక్కడున్నటువంటి భూతాలు, ప్రేతాలు, పిశాచాలు భయపడకుండా ఆ పదం వింటే కొంత నెగెటివ్ ఇదొస్తుంది మనకు. అయన్నీ ఫీల్ అవ్వక్కర్లా. ఎందుకంటే వాటికి శక్తి లేదు పాపం. మనం జాలి, దయ చూపించాలి వాటి మీద. వాటికి పైకెళ్ళేటటువంటి శక్తి లేక భూమిని ఆశ్రయించుకొని ఉండిపోతున్నాయి పాపం. వాటి మీద కరుణ, జాలితో వీలైతే దానికి కొంత ఏదన్నా పుణ్యకర్మ చేసి ఆ సోల్స్‌కి మనము ధార పోయొచ్చు. అవి తీసుకుంటాయి. నేల మీద చేతిలోకి నీళ్ళు తీసుకొని ఈ ఇంతసేపు చేసినటువంటి మంత్రజపం ఇక్కడున్నటువంటి ఆ సోల్స్‌కి పాపం పైకి ఎళ్ళలేక ఉన్నాయి కదా! వాటికి చెందుగాక అని నీళ్ళు తీసి వదిలేస్తే అవి తీసుకుంటాయి పాపం. అది మనం జాలి, దయతో వాటిని చూడాలి తప్పిస్తే వాటి మీద అవిరోధ భావేన విరోధ భావం ఉండకూడదు. విరోధ భావం లేకుండా ప్రేమతో ఇక్కడి నుంచి ఎళ్ళండి. నేను పూజ చేసుకుంటున్నాను అని అదే శ్లోకంలో ఏ ఎమోషన్‌తో అయితే ఉందో అదే ఎమోషన్ మనం మాటల్లో చెప్దాం. మాటల్లో చెప్పినప్పుడు ఖచ్చితంగా అవి అక్కడి నుంచి వెళ్తాయి. మనము హాయిగా చేసుకోవచ్చు పూజ. ఇటువంటివే ఉంటాయి. మనం ఇప్పుడు మీరు ఇంకోటి చెప్పారు మహాదేవుడికి. యాక్చువల్‌గా ఇది కూడా నేను మాటల్లో రాశాను గానీ, అక్కడ శ్లోకం ఏంటి? ఎవరికైనా తెలుసా? అసలు సుజలైనటువంటి శ్లోకం. అది ఏ శ్లోకం నుంచి రాశానో ఆ మాటలు. శ్లోకంతో సమస్య ఏంటంటే మనకు శ్లోకాన్ని మెకానికల్‌గా చెప్పేత్తన్నాం. మనకు ఫలితం రావట్ల. అదే మాటైతే ఇక్కడి నుంచి వస్తుంది. ఈ శ్లోకాలైతే ఇక్కడి నుంచి వచ్చేత్తాయి. మనం బై హార్ట్ చేస్తాం చెప్పేస్తాం. కరచరణ కృతం వా, కర్మ వాక్కాయజం వా, శ్రవణ నయనజం వా ఇది చాలా మందికి తెలుసు. ఇదే నేను తెలుగులో రాశా. కళ్ళతో గాని అన్నప్పుడు మీ కళ్ళతో నేను ఈరోజు చేసినటువంటి దోషం ఏమైనా ఉందా? గుర్తెచ్చుకోవాలి. గుర్తుకు రావాలి మనకు. ఈ ఎమోషన్ ఫీల్ లేకుండా అది ఆ మాట చెప్పినా ఉపయోగం లేదు మళ్ళీ. పడుకునే పోయే ముందు మంచం మీదే కూర్చొని స్వామి ఈరోజు నేను కళ్ళతో చేసినటువంటివి అంటే కళ్ళతో ఏమేం చేశాను? ఇప్పుడు యూట్యూబ్‌లో ఇలా చూస్తూ ఉంటాం. షార్ట్స్ చూస్తూ ఉంటాం. రీల్స్ చూస్తూ ఉంటాం. కొన్ని డిస్టర్బింగ్ కంటెంట్ మనకొస్తూ ఉంటాయి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ సీరియల్ చూస్తాం. ఈ సీరియల్లే ఫస్ట్ చూడకూడని ఇది చూడడం. సరే చూస్తే చూసారు గానీ తప్పని తెలుసుకోండి కనీసం. ఓకే. చూడడం దోషము, పాపమే చూస్తున్నాను అని తెలుసుకోండి. ఇది కళ్ళతో చేసేవి. వినకూడంది ఈరోజు నేను ఏం విన్నానో తెలీదు. తినకూడంది ఏం తిన్నానో తెలీదు. మాట్లాడకూడంది ఏమన్నా మాట్లాడానేమో నాకు తెలీదు. తప్పో, ఒప్పో నా వల్ల దోషం ఏమన్నా ఉందేమో గుర్తెచ్చుకోండి. ఈరోజు నేను ఎవరితో ఏమో మాట్లాడానో తెలుసుకోండి. చేతులతో గాని, కాళ్ళతో గాని, శారీరకంగా గాని, మానసికంగా గాని పాపాలు 3 రకాలుగా చేస్తాం. అదే కర్మ. కర్మ 3 రకాలుగా చేస్తాం. మానస కర్మ, వాచిక కర్మ, కాయిక కర్మ. ఈ త్రికరణాలు వీటినే త్రికరణాలు అంటాం. వీటన్నిటిని ప్యూర్‌గా ఉంటే దీన్ని త్రికరణ శుద్ధి అని చెప్పారు పెద్దలు. త్రికరణాలు శుద్ధిగా ఉండాలి మనకు. కాబట్టి త్రికరణాలతో ఏదో మనం ఈ రోజు చేసుంటాం. ఏ రోజుకి ఆ రోజు కడుక్కుంటున్నాం. ఏ విధంగా అయితే మనం ఏ రోజుకి ఆ రోజు స్నానం చేస్తున్నామో, ఆ రోజుకి ఆ రోజు మన యొక్క ఆత్మస్థాయిలో మన యొక్క అంటే కారణ శరీరాన్ని మనము కడుక్కుంటున్నాం. ఇంక నుంచి, ఇంక నుంచి అయిందేదో అయింది. ఈ రోజు నుంచి ఏ రోజుకి ఆ రోజు మనము క్లీన్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఏ రోజుకి ఆ రోజు సంధ్యావందనంలో కూడా అదే సంధ్యావందనం చేసే అలవాటు ఉన్న వాళ్ళకి అదే అర్థమవుతుంది. పొద్దున్నే చేసింది సాయంత్రం పోగాక, సాయంత్రం చేసింది పొద్దున్నే పోగాక అంటున్నారు ఆళ్ళు గూడా అక్కడ. కానీ గుర్తుపెట్టుకోవాలి. ఎలాగో మనం రాత్రి పడుకునే ముందు మహాదేవ, మహాదేవ, మహాదేవ అని నన్ను క్షమించని చెప్తున్నాం కాబట్టి మనం తప్పు చేయకూడదు. అది. ఇది ఎలాంటిదంటే మనం ఎలాగో సాయంత్రం క్షమించమని అడుగుతున్నాం కాబట్టి, అవి పోతున్నాయి కాబట్టి మనము సత్సంగంలో సామూహికంగా అందరితో కలిసి అంటున్నాం అది పోతాయన్న నా విశ్వాసం ఉంది కాబట్టి, దోషం చేయకూడదు. ఇది ఎలాంటిదంటే మెడికల్ స్టోర్‌లో మందులున్నాయి కాబట్టి రోగం తెచ్చుకోవడం లాంటిది. మెడికల్ స్టోర్‌లో మనకు మందులున్నాయి కాబట్టి పారాసిటమాల్, డోలో 650 బ్రహ్మాండంగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి జ్వరం తెచ్చుకుంటామా? తెచ్చుకోంగా. మందులున్నాయి కాబట్టి జ్వరం తెచ్చుకోంగా. అలాగే మనం ఎలాగో కడుక్కుంటాం. రాత్రి ఎలాగో క్లీన్ చేసుకుంటాం. కాబట్టి నానా మాటలు ఇప్పుడు అనేద్దాం అనే మాట అనకూడదు. పోతాయి. అంటే విశ్వాసంతో సాయంత్రం రాత్రి పడుకునే ముందు ఈరోజు తెల్లవారి నుంచి ఏమేమైతే మనం మాట్లాడామో, ఏదైతే చూసామో అయన్నీ కూడా పోతాయి. అందులో సందేహమే లేదు. ఎందుకంటే భగవన్నామముతో మనం ఆ పని చేస్తున్నాం. మహాదేవ, మహాదేవ, మహాదేవ వీలైతే 9 సార్లు మహాదేవ నామం చెప్పి ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ.
ఐ ఆమ్ సారీ. ఇక్కడ కూడా ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. అది తెలుగులో క్షమించండి, క్షమించండి, నన్ను మన్నించండి అనండి. ఆ తర్వాత థ్యాంక్ యూ, ఐ లవ్ యూ కూడా చెప్పండి. నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను తెలుగులో అంటే మనకు ఫీల్ రాకపోతే ఇంగ్లీష్‌లో చెప్పండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ఎందుకు అంటున్నాం? అంటే ఆయన మీద ఒక భావన, ఒక భక్తి భావన. భక్తి అంటేనే ప్రేమ. పరమ ప్రేమ రూప సా భక్తి. భక్తికి నిర్వచనం. నారద భక్తి సూత్రాల్లో నారదుడు చెప్పింది ఏంటంటే, పరమ ప్రేమ రూప సా భక్తి. భక్తి అంటే ఏంటంటే పరమ ప్రేమ రూపం. అంటే లవ్. ఐ లవ్ యూ అని చెప్పడమే భగవంతుడి మీద ప్రేమను, భక్తిని వ్యక్తీకరించడం. కాబట్టి థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మహాదేవుడికి పడుకునే ముందు శివుడికి, నిద్ర లేయగానే విష్ణువుకి మనం నమస్కారం చేయాలి, స్మరించాలి. కాబట్టి నిద్ర లేయగానే విష్ణు స్మరణతో మనం దినాన్ని ప్రారంభం చేస్తూ, ఈ భూదేవికి నమస్కారం చేసుకుంటూ పడుకునే ముందు ఈ ఫీల్‌తో గుర్తు తెచ్చుకోండి. ఏదైనా ఈరోజు నేను చూసానా? ఏమైనా విన్నానా? మాట్లాడానా? తెలిసో తెలియకో చేసుంటే అవన్నీ ఆ దోషాల నుంచి నన్ను కాపాడి, నన్ను స్వస్థను చెయ్యి, నన్ను ఒక క్లీన్స్ చెయ్యి అని చెప్పి మనం మనస్ఫూర్తిగా ఏ భాష అయితే ఆ భాష ఇక్కడ ఫీలింగ్ ఇంపార్టెంట్. ఆ ఫీల్ తోటి మనం ఆయన అడిగినప్పుడు అవి 100% కంపల్సరీ పోతాయి. ఏ రోజుకో రోజు మనకు పోతాయి. కాబట్టి ఈ ఈ మార్గంలోకి మనము ఎంటర్ అవ్వాలి అనేదే మన ప్రధాన ఉద్దేశ్యం. అందుకే తర్వాత కూడా నేను చెప్పే సాధనలు మీకు నిత్య పూజ ఎలా చేయాలో చెప్తా. ఒకరోజు నిత్య పూజ ఎలా చేసుకోవాలో చెప్తా. నిత్య పూజ కూడా మెకానికల్‌గా కాదు. మనము అంటే మనం ఆచమనం చేస్తాం. ఆచమనం ఎలా చేస్తున్నాం? ఎంతసేపు అంటే ఎందుకలా చేయాలి? మనం దాన్నేమంటారు? సంకల్పం. సంకల్పం చెప్పుకోవడంలో చాలామంది 90% మంది సంకల్పం చెప్పుకోవడమే పొరపాటు చేస్తూ ఉంటాం. సంకల్పం చేసుకునే పద్ధతి అది కాదు. ఋషులు అలా చెప్పలేదు మనకు. మనం సొంత తెలివితేటలతో తెలివితేటలు ఉపయోగించి చేస్తున్నాం. కాబట్టి అది కాదు పద్ధతి. మన కోరికలు తీర్చుకోవడానికి భగవంతుడిని ఎలా అడగాలో దానికి పద్ధతి ఉంది. ఋషులు చెప్పారు. నేను కొత్తగా ఏమీ చెప్పట్లా. అది చెప్పేది. అందరూ ఋషులు ఉన్నదే నేను చెప్తే ఇది మాకెప్పుడు తెలుసా అంటారు మీరు. కానీ ఎప్పుడో తెలుసు అని చెప్పినా నాకున్నటువంటి ఆ బేసిక్ ఫిలాసఫీని మనం మిస్ అవుతున్నాం. అందుకే మనకు ఫలితాలు రావట్ల. ఇది మనం సత్సంగంలో మనం నిత్య పూజ ఎలా చేసుకోవాలి? భగవంతుడికి ప్రతిరోజు చేసుకునే పూజ నేను పంచోపచార పూజ హ్యాపీగా మనం చేసుకోవచ్చు 5 ఉపచారాలతో. గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యం చాలు. ఏం అక్కర్లా. దాన్ని చేసుకుంటూ మన కోరిక ఏమన్నా ఉంటే ఎలా అడగాలో మనందరూ కూడా తెలుసుకోవాలి. అడిగే దానికి పద్ధతుంది. తర్వాత ఈ శక్తి ధ్యానం ఉంది. దీని ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ఏదైనా రోగాలేమన్నా ఉంటే హీల్ చేసుకోవడానికి ఒక పద్ధతుంది. అది ఒకరోజు చెప్తాను. దీని కంటిన్యూషనే ఆ ధ్యానం. అంటే ఇది క్వాంటమ్ హీలింగ్ అవుద్ది. ఇప్పుడు మనం చేస్తున్నది క్వాంటమ్ మెడిటేషన్. శక్తి ధ్యానం. అది క్వాంటమ్ హీలింగ్ అవుద్ది. చాలా పవర్‌ఫుల్‌గా రోజు చేసుకుంటే మనలో ఉన్నటువంటి ఏదైనా ఎలిమెంట్స్ ఉంటే అది క్లియర్ అయిపోతాయి. మన ఆరోగ్యం. తర్వాత డబ్బు గురించి మనం చేస్తాం. ఆర్థికంగా మనము ఏదైనా గోల్స్ ఏమైనా ఉండి సాధించుకోవాలనుకుంటే మనకు కొన్ని ప్రయోగాలు, కొన్ని మంత్రాలు, కొన్ని నామాలు ఇయన్నీ కూడా మనం ఒకటొకటే మనం చేసుకుంటాం. కానీ ఏది ఎలా చేయాలో ఆ ఫిలాసఫీ, ఆ ఐడియాలజీని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే మనకు సంపూర్ణ ఫలితాలొస్తాయి. నేనెందుకంటే ఇంత ఆశ్చర్యతో చెప్పేది, నేనింత లా ఆఫ్ అట్రాక్షన్ ఓపెన్ డీప్‌గెళ్ళిన తర్వాత మొత్తం అక్కడ మొత్తం ఏది చూసానో ఇక్కడ అన్నీ ఉన్నవే. కానీ వీళ్ళకి ఫలితం రావట్లేదండి. ఎందుకంటే కొన్ని మిస్ అవుతున్నారిక్కడ. ఇక్కడ కొన్ని మిస్సింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ మిస్సింగ్ ఎలిమెంట్స్ కంప్లీట్ చేస్తే ఇక్కడ అంతకు మించి వచ్చే అవకాశాలు ఇక్కడున్నాయి. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి జో డిస్పెన్సా చెప్పేటటువంటి ఫిలాసఫీ ఏంటంటే నువ్వేదైనా సాధించాలంటే ఆయనేం చెప్తాడో తెలుసునా? యూ హావ్ టు బికమ్ నోబడీ. యూ హావ్ టు బికమ్ నోవేర్. యూ హావ్ టు బికమ్ నథింగ్. యూ హావ్ టు బికమ్ నో టైమ్. ఈ 4 నువ్వయితే నువ్వు ఏదైనా సాధిస్తావు అంటున్నారు. నాకు ఒకప్పుడు కొంత ప్రశ్నలుండేటివి. ప్రపంచంలో ఇన్ని మతాలున్నాయి గదా! కానీ ఈ హిందూ మతంలో ఉన్నటువంటి సన్యాసులు, పీఠాధిపతులు వీళ్ళకి చాలా విపరీతమైనటువంటి సంకల్ప శక్తి. వీళ్ళు ఏదైతే కొంతమందైతే సృష్టించేవాళ్ళు, గతం చెప్పేవాళ్ళు, భవిష్యత్తు చెప్పేవాళ్ళు. ఇన్ని శక్తులు వీళ్ళకే ఎందుకొస్తున్నాయి? వేరే వాళ్ళకి ఎందుకు ఇక్కడ కనపట్లేదని అనుకునేవాడిని. తర్వాత నాకిప్పుడు అర్థమైంది. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వేదన్నా శక్తి సాధించాలనుకుంటే యూ హావ్ టు బికమ్ నథింగ్, నోవేర్, నోబడీ, నో టైమ్ అవ్వాలి అని అర్థం. ఇది మన ఋషులు ఎప్పుడు ఈ స్టేట్‌లోనే ఉంటారు. మనం అక్కడి వరకు ఎళ్లి మన భారతదేశం ఎంతైనా సరే ఒక ఆధ్యాత్మిక భూమి కాబట్టి అంతవరకు ఎళ్ళినోడు ఆధ్యాత్మికంగా ఎళ్ళిపోతాడు. భౌతికంగా కోరికల కోసం ఆ శక్తిని ఉపయోగించడు. ఇక్కడ. ఇక్కడ మనకు వాళ్ళందరూ సన్యాసులైపోయి వాళ్ళకి గొప్ప శక్తులుంటాయి.
ఇప్పుడు మనం శ్రీ గురు సత్సంగంలో అంతవరకు ఒక సన్యాసి ఏ స్థాయికి వెళ్తాడో అంతవరకు మనం భౌతికంగానే వెళ్ళి అదే మార్గంలో వెళ్ళి మన కోరికలు కూడా తీర్చుకుంటూ భక్తిలో ఉంటాం. ఇది వాళ్ళు ఏ మార్గంలో అయితే వెళ్ళారో అంటే పూర్తిగా వదిలేస్తే పూర్తిగా సన్యాస మార్గంలోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి ఏం డిటాచ్‌మెంట్ ఏం అక్కర్ల. నిజంగా డిటాచ్‌మెంట్ అయితే ఉంటేనే మనకు కూడా కోరికలు తీరుతాయి. ఇదొక రహస్యం. మీకు ఏదైనా కోరిక తీరట్లేదు అంటే ఆ కోరిక మీద లేకుంటే ఆ విషయం మీద అటాచ్‌మెంట్ వదిలిపెడితే మీకు ఈజీగా తీరిపోద్ది. ఇది రహస్యం. ఈ సన్యాసులు హ్యాపీగా అన్నీ వదిలేసారు కాబట్టి వాళ్ళకి అన్నీ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఫర్ దెమ్. మనకు పాసిబుల్ అవ్వట్లేదంటే మనకు అన్నిటిని గట్టిగా పట్టుకున్నాం. మా మనవడి పెళ్లి, మనవరాలికి ఉద్యోగం అక్కడి నుండి అన్నీ గట్టిగా పట్టుకున్నాం. అయి ఏమవ్వవు. అవ్వవు. ఈడు పట్టుకున్నంత సేపు అది అవ్వదు. ఈడు వదిలిపెట్టవు. ఇది ఒక సైకిల్. ఈ సైకిల్‌లో మనం ఇరుక్కుపోయాం. ఇడిచిపెట్టడు. ఇడిచిపెట్టకపోతే అవ్వదు. అవ్వదు కాబట్టి వదిలిపెడతాడా? వదిలిపెట్టరు. ఇలాగ ముందు విడిచిపెడితే అదవుద్ది. ఆ వ్యామోహం విడిచిపెడితే మనకవ్వడం మనం గమనిస్తాం. కొంతమందికి భయం. అవన్నీ విడిచిపెడితే నేనెక్కడ సన్యాసి అయిపోతానేమో, నేను కుటుంబానికి ఎందుకు పనికి రాకుండా పోతానేమో అని. లేదు. మనం గృహస్థులుగానే ఇవన్నీ చేసుకుంటూ, మన కోరికలన్నీ కూడా తీర్చుకుంటూ ధర్మ మార్గంలో ధర్మబద్ధమైన కోరికలు, గొంతెమ్మ కోరికలు కాదు. ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకుంటూ, మన సమస్యలు పరిష్కారం చేసుకుంటూ, భక్తిలోనే భగవంతుని ఆశ్రయించి శరణాగతి చేసి ఉంటాం. అందుకే ఇక్కడ భక్తి అనేది ఏమిటంటే ఒక దూడ లేకుంటే ఆవు ఉంటది. రైతేం చేస్తాడంటే దానికి ఒక పొడుగాటి ఒక 10 మీటర్ల తాడు ఒకటి కడతాడు మెడకి. కట్టి ఒక కొయ్యకి ఇక్కడ మధ్యలో పెడతాడు. ఇప్పుడు ఇంతవరకు మేసుకుంటూ ఉంటది. ఈ 10 అడుగుల 10 మీటర్ల రేడియస్ మొత్తం తిరుగుతూ ఉంటది. ఇది ఫ్రీడమ్. అంతవరకు ఫ్రీడమ్. కానీ అంతకు మించి దానికి పోయే అవకాశం లేదు. ఇక్కడ ఒకటి కట్టేశారు. ఆ విధంగా మనం కూడా ఎంతవరకు అవకాశం ఉందో ధర్మబద్ధంగా అంతవరకు మన కోరికలన్నీ కూడా తీర్చుకొని, సమస్యలను కూడా పరిష్కారం చేసుకుంటూ కానీ భక్తిలోనే ఉంటాం. భక్తి విడిచి వెళ్ళం. ఎందుకంటే భక్తి విడిచి వెళ్ళినప్పుడు మనం పతనం అయిపోతాం. భౌతికమైనటువంటి కోరికల మీద, డబ్బు సంపాదించే మీద, యావ మీద మరింత డబ్బు, మరింత డబ్బు, డబ్బొచ్చే కొద్దీ ఇంకా డబ్బు మీద యావ పెరిగి, పెరిగి వాడు మరింత పతనమయ్యే అవకాశం ఉంటుంది. మనం అది అవ్వడానికి వీల్లేదు. మనం భక్తి అనేటటువంటి ఆ కొయ్య దగ్గరే కట్టబడి ఉంటాం కాబట్టి ఎంత సుఖాలు అనుభవించినా భక్తిలోనే ఉంటాం. భగవంతుడికి అర్పించి ఆ సుఖాలను అనుభవిస్తూ ఉంటాం. ఇది మన సత్సంగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని అందరూ కూడా మనం ఏ సాధన చెప్పినా నాకెప్పటినుంచో తెలుసు అయి మామూలే లేకుంటే ఇది చదువుతుంటే ఏమొస్తుంది అని అనుకోకండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను క్లాస్‌లో చెప్పుకోవడానికి ఒక చిన్న ప్రతిజ్ఞ ఒకటి రాశా. ఆ ప్రతిజ్ఞకి, ఈ ప్రతిజ్ఞకి చాలా కొంత తేడా ఉంది. అది ఒక వ్యక్తికి నేను చదువుకోమని చెప్పి ఇచ్చాను. అతను ఇన్వెస్టర్. స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడు ఏదో స్టాక్స్ కొంటూ ఉంటాడు. ఆయన పోర్ట్‌ఫోలియో ఎప్పుడు మైనస్‌లో ఉంది. ఎప్పుడు రెడ్ కనబడతా ఉంటుంది. మైనస్, మైనస్, మైనస్ రెడ్. నేను ఇచ్చినటువంటి ఆ ప్రతిజ్ఞ చెప్పుకున్నాడు ఒక 2 రోజులు. వెంటనే అతని పోర్ట్‌ఫోలియో మొత్తం గ్రీన్. అంతా పాజిటివ్. షేర్ మార్కెట్ అతను కొన్నటువంటి షేర్‌లన్నీ ప్లస్‌లో ఉన్నాయి. నాకు చెప్పాడు. నేను ఇది ప్రతిజ్ఞ చదువుకున్న తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. నా షేర్‌లన్నీ ప్లస్‌లో ఉన్నాయి అన్నాడు. అతనికి సబ్జెక్ట్ ఏమి తెలీదు. అంటే ఈ సబ్జెక్ట్ అంటే మేము లా ఆఫ్ అట్రాక్షన్, ఓపెన్ ఈ టాపిక్స్ ఏమి తెలీదు అతనికి. జస్ట్ ఆ ప్రతిజ్ఞ చదువుకున్నాడు. అప్పుడు అర్థమైంది. కేవలం ప్రతిజ్ఞ చదువుకుంటూ ఉన్న మన జీవితంలో కొన్ని అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతాయని. కాబట్టి ఈ ప్రతిజ్ఞ కూడా అంతే శక్తివంతమైంది. మీరు దీంతో దాన్ని చదవండి. మీలో జరిగే విషయాలు మీరు గమనించండి. అంటే నేనెంత కాన్ఫిడెన్స్‌తో చెప్తున్నానంటే, ఈరోజు మీకు చిన్న సాధన చెప్పినప్పుడు, ఈ వారమంతా కూడా దాన్ని మీరు సాధన చేస్తే, వచ్చే వారం ఆ సాధన వల్ల వచ్చే ఫలితాలు మీరు వచ్చే వారం మీరు నాకు చెప్పొచ్చు. అంత 1 వీక్‌లో మీకు ఆ రిజల్ట్ వచ్చేటటువంటి సాధనలు మనం చెప్తున్నాం. కానీ మీకు ఎప్పుడో విన్నట్టు ఉండొచ్చు, లేకుంటే మీకు తెలిసి ఉండొచ్చు. ఇది తెలిసిందే అని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. దాని వెనకాల ఒక ఉద్దేశ్యము, దాని వెనకాల ఒక ఎమోషన్‌తో ఇవన్నీ మనం చేస్తున్నాం. దీనంతటి వెనకాల భగవత్ సంకల్పం ఉంది. దత్తుడి యొక్క సంకల్పము, అమ్మ యొక్క శక్తి ఉన్నాయి. కాబట్టి కేవలం నా యొక్క ఏదో పుర్రెకి పుట్టిన బుద్ధితో ఏమీ చేయడం లేదు. ఇది గమనించినప్పుడు అదన్నీ కూడా ఏ చిన్న సాధన చెప్పినా కూడా దాన్ని చాలా మీరు విలువైందిగా భావించి సాధన చేసినప్పుడు ఆ వచ్చే రిజల్ట్ వేరు. ఇది మనకు తెలిసిందే కదా! ఏముంది రోజు నమస్కారం చేసుకుంటాం. సూర్యుడికి ఇలా అంటాం నమస్కారం. సూర్యుడికి ఇలా అనడం కాదండి. ఒక్కసారి సూర్యుడి ముందు నిల్చుకొని ఒక్కసారి
ఆ సూర్యుడి దగ్గర నీ ఫీలింగ్స్, నీ భావనలు యు కమ్యూనికేట్. అంటే సూర్యుడు ఏమిస్తున్నాడు నీకు రోజు? ఎంత జీవశక్తి ఇస్తున్నాడు? సూర్యుడే లేకపోతే మన బతుకేంటి? మన పరిస్థితి ఏంటి? మన జీవం ఏమైపోతుంది? ఒక్కసారి ఆయన ఎప్పుడైనా సరే ఒక్క పంచాంగంలో రాసుంటారు టైం, సూర్యోదయం, సూర్యాస్తమయం. ఒక్క సెకండ్ లేటో, ఎర్లీ అవ్వడం జరిగిందా ఎప్పుడన్నా? జరుగుతుందా ఎప్పుడన్నా? అంత పర్ఫెక్ట్‌గా, అంత పంక్చువల్‌గా ఆయన మన కోసం వస్తూ ఉంటే, అందుకే ఆయనకి మిత్ర అనేటటువంటి నామం. మిత్రాయ నమః. ఎందుకు అంటే అందరికి హితం చేసేవాడు మిత్రుడు. ఆయనకి అందరికి హితం చేయడమే ఒకటే తెలుసు. ఈ ఈ ఈ లక్షణం గుర్తుంచుకొని ఒకసారి సూర్యుడిని చూస్తే ఎంత మిత్రాయ నమః. ఆ మిత్రాయ నమః నామం పట్టుకోండి. ఆ మిత్రనామంలో ఎంత భావం ఉంది చూసారా? అంతకు మించిన మిత్రుడు మనకి ఇంకెవడో ఉంటాడా? మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో. ఆ భావనతో ఒక్కసారి కృతజ్ఞత చెప్పండి. ఒకవేళ సూర్యోదయం తర్వాత లేచారనుకోండి, క్షమాపణ చెప్పండి. నేనెప్పుడైనా 6:30కి, 7 గంటలకు సూర్యుడు ఉదయించిన తర్వాత లేస్తే, సూర్యుడికి నమస్కారం చేయను. అంటే నమస్కారం అంటే ఇలా చేసి క్షమాపణ వేడుకుంటా. స్వామి నువ్వొచ్చిన తర్వాత నేను నిద్రలేను, నన్ను క్షమించయ్యా. మామూలుగా అయితే ఏంటి, ఒక ఆర్డర్ ప్రోటోకాల్. నువ్వు రాకముందే నేను లేయాలి. నువ్వు రాకముందే నేను లేయాలి. సరే ఏదో నా భౌతికమైనటువంటి విషయాలో, లంపటాలో ఏదో కారణం. కానీ నేను క్షమించమని అడుగుతా. నే నే నేను నిద్రలేనప్పుడు సూర్యుడు ఉంటే మాత్రం ముందు నమస్కారం కాదు నేను చేసేది. ముందు క్షమాపణ కోరుకుంటా. నీకంటే ముందు నేను లేయలేకపోయాను. నన్ను క్షమించు. ఐ యామ్ సారీ. ఐ యామ్ సారీ. ఇది ఇంపార్టెంట్. ముందు క్షమాపణ కోరుకోండి. తర్వాత కృతజ్ఞత చెప్దురు గాని. తర్వాత థాంక్స్ మళ్ళీ చెప్పొచ్చు. కాబట్టి భగవంతుడితో మనం మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను లాస్ట్ క్లాస్‌లో ఒకటి చెప్పాను. భగవంతుడి కంటే దగ్గర వాళ్ళు మనకెవరు ఉండరు. కాబట్టి భగవంతుడితో మాట్లాడడం మనం అలవాటు చేసుకోవాలని చెప్పాను. నేను మీ అందరికీ కూడా ఇంకోటి చెప్పేదేంటంటే, కనీసం 5 నిమిషాలు. ఇప్పుడు మనకు సత్సంగంలో బాగా గుర్తుపెట్టుకోండి, శ్రీ గురు సత్సంగం యొక్క ఆ ఐడియాలజీ, ఆ సిద్ధాంతం ఇప్పటికి అర్థమై ఉంటుంది. మనకు దేవత భేదం లేదు. మీరు అమ్మవారు, గణపతి, శివ, విష్ణు ఏ భేదం లేదు. మన స్పందన ఒకటే. అది సహజంగా ఉంది మనకు. కాబట్టి మీరు ఏదో ఒక మీకు ఏదైతే మీకు బాగా దగ్గరగా ఉన్నటువంటి ఆ స్వరూపం ఏదైతే ఉందో, ఇది కూడా చెప్తున్నా వినండి. వేద ప్రతిపాదితమైనటువంటి భగవంతుడినే మనం పట్టుకోవాల్సింది కూడా. వేద విహితమైనటువంటి వేద విరుద్ధమైనటువంటి దేవుల్ని, కొత్త కొత్త రూపాలని, కొత్త కొత్త వ్యక్తుల్ని దేవుళ్ళు చేసి అలా అది కాదు. వేదం ప్రతిపాదించినటువంటి ఆ రూపాన్ని, ఆ యొక్క నామాన్ని మాత్రం మనం తీసుకోవాలి. అది ఎవరైనా కావచ్చు. శివ, విష్ణు ఇంకోటి ఏదైనా కావచ్చు. వారితో వారి యొక్క ఫోటో పక్కన ఎదురుగుండా నించొని పెట్టి, లేకుంటే విగ్రహం కాసేపు చూడండి, మాట్లాడండి. మీరు మాట్లాడండి. రోజుకి కనీసం 5 నిమిషాలు ఆ దేవుడితో మాట్లాడండి. మనసు విప్పి మాట్లాడండి. ఇది ఒక సాధన. ఈరోజు చెప్తున్నా. ఇది మీరెంతమంది మాట్లాడారు? మీకు ఏ సమాధానం వచ్చింది? ప్రశ్నేస్తారా? ఏయండి. మీరు చెప్పుకుంటారా? చెప్పుకోండి. ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అమ్మా నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈరోజు ఈ పని చేస్తున్నాను. ఈరోజు ఇక్కడికెళ్తున్నాను. ఓకే. నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఫస్ట్ నీకే చెప్పాలి. అంటే నాకు పెద్ద దిక్కు నువ్వు కాబట్టి, ఏ మంచి చెడైనా ఫస్ట్ నీకు చెప్పాలి నేను. అది ఆర్డర్. నాకు కష్టం వచ్చినా నీకే చెప్తాను. ఇప్పుడు కష్టమొస్తే చెప్పే అర్హత నీకొస్తది. అంతేగాని ప్రతి సుఖం వెంటనే ఫ్రెండ్‌కి ఫోన్ చేసి "రేయ్! ఇది ఓకేనా? కంగ్రాట్స్ పార్టీ రెడీ ఓకే." అంటే నువ్వు ఒక సంతోషాన్ని ఏదైనా అచీవ్‌మెంట్‌ని ఎవరితో పంచుకుంటున్నావు? మీ ఫ్రెండ్స్‌తో పంచుకుంటున్నావు. పార్టీ చేసుకుంటున్నావు. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో రెస్టారెంట్‌కెళ్తున్నావు. ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు దేవుడు కనపట్లా. ఎందుకు కనపడతాడు? నువ్వు కష్టపడి సాధించుకున్నావది. కష్టమొస్తే మాత్రం వెంటనే ఎళ్లి ప్రదక్షిణ చేసేయాలి గుడికి. వెంటనే అక్కడికెళ్ళు, ఇక్కడికెళ్ళు, ఈ కష్టమొస్తే అక్కడికెళ్ళు. అప్పుడు మాత్రం దేవుడు గుర్తొస్తాడా? అప్పుడు మనల్ని దేవుడిని ఆశ్రయించే అర్హత మనకు లేదు. గుర్తుపెట్టుకోండి. నీ సుఖాలు, నీ అచీవ్‌మెంట్సు ఎప్పుడైతే ఆయనకి చెప్తావో, అప్పుడే కష్టమొచ్చినప్పుడు చెప్పే అర్హత మనకుంటది. ఇది నమ్మాలి మనం. కేవలం కష్టమొచ్చినప్పుడు గుర్తొచ్చేవాడు భగవంతుడు. సుఖాలొస్తే మాత్రం ఈడి యొక్క గొప్పతనము అని అనుకునేవాడికి కష్టాన్ని చెప్పుకునే అర్హత లేదు. బేసిక్ ఎలిజిబిలిటీ లేదు. కాబట్టి సత్సంగంలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన కష్టం గాని, సుఖం గాని అందుకని ప్రతిరోజు నిద్ర లేయగానే ఆ రోజు మీరేం చేయబోతారో మీ ఫీలింగ్స్ ఏంటో చెప్పండి. లేదు సాయంత్రం పడుకునే ముందు మాట్లాడతావా? పడుకునే ముందు కాసేపు ఓపెన్‌గా మాట్లాడి పడుకోండి. ఈరోజు ఇలా చేశానయ్యా, ఇలా అన్నాను, నాకు కూడా బాధేసింది. లేకుంటే మంచి పని చేశా, సంతోషమేసింది, చాలా బావుంది ఈరోజు నాకు చాలా హ్యాపీ, థాంక్ యూ అని చెప్పి పడుకోండి. కష్టం వచ్చినప్పుడు అనుభవంతో ఒక మాట చెప్తున్నాను అనుభవంతో.
ఈ రూపాలన్నీ ఒక ఎత్తు. అంటే ఎవరి హృదయానికి దగ్గరటువంటి రూపం వాళ్ళు తీసుకోవచ్చు. నాకు ఇది లేదు, భేదం లేదని ముందే చెప్పాను. కానీ నేను గమనించినటువంటి ఒక అద్భుతమైన రూపం ఒకటుంది. అంటే నేను మాట్లాడే ఒక రూపం. అది మీకు చెప్తున్నా. ఇది నా వ్యక్తిగతం. మీరు ఎవరితోనో మాట్లాడితే నాకు అభ్యంతరం లేదు. లక్ష్మీదేవి. లక్ష్మీదేవితో మీరు ఒకసారి చూడండి. నా అనుభవం చెప్పనా? ప్రతి ఒక్కరికి ఇదే ఉంటుంది. లక్ష్మీదేవి రూపం మాత్రం చాలా చిరునవ్వుతో ఉంటుంది. ఇది మీరు గమనించండి. మీరు సాధన చేయండి, చేయకపోండి. మిగిలిన దేవులన్నీ చూడండి ఎలా ఉంటుందో. లక్ష్మీదేవి రూపం చాలా చిరునవ్వుతో ఉంటుంది. ఇంకొక రహస్యం చెప్పనా? మీరు నవ్వండి, ఆవిడ ఇంకా నవ్వుతుంది. ఇది నేను స్పష్టంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇది మీరు చేయండి. నేను ఇదేదో ఒక ఏంటిదని ఒక దాన్నేమంటారు హిస్టీరియా లాగా నా యొక్క నా భావనలా నేను చెప్పట్లా. ఇది సత్యం. మీరు సత్యమా కాదా చూడాలంటే మీ లక్ష్మీదేవిని ఒకసారి దగ్గరకుండి ఒకసారి మీరు నవ్వుతూ చూడండి. ఆవిడ ఇంకా నవ్వినట్టు మీకు కనిపిస్తది. మీరు మామూలుగా చూడండి నవ్వుతూ ఉంటది. ఒక లక్ష్మీదేవి మాత్రమే ఎప్పుడు కూడా చిరునవ్వులు చిందిస్తూ చాలా అద్భుతమైనటువంటి ఆ రూపము, ఆ వరాల జల్లు కురిపిస్తూ అద్భుతంగా ఉంటుంది. ఇది ఈ పాయింట్‌ని ఎప్పుడు కనిపెట్టారంటే దీనికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. మన ఋషులు ఎందుకు ఒక భగవంతుడికి ఒక ధ్యాన రూపం, ఒక ధ్యాన శ్లోకాన్ని ఇచ్చారు. ఆ రకంగా ఆ దేవతా విగ్రహాలన్నీ కూడా చిత్రపటాల్లో మన ఫోటోల్లో రాశారు. దీని వెనకాల సైన్స్ ఏంటంటే ఈ మధ్య జరిగినటువంటి సైంటిఫిక్ అప్డేట్. మిర్రర్ ఎఫెక్ట్ ఆన్ న్యూరాన్స్. మిర్రర్ ఎఫెక్ట్ ఆన్ న్యూరాన్స్ అనే ఒక సైంటిఫిక్ రీసెర్చ్ జరిగింది. ఏంటంటే దాని సారాంశం ఏంటంటే ఇప్పుడు నేను నవ్వాను అనుకోండి, నవ్వుతూ ఉన్నాను అనుకోండి, దాని ఇంపాక్ట్, దాని ప్రభావం మీ మీద, మీ బ్రెయిన్‌లో న్యూరాన్స్ మీద పడుతుంది. మీకు కూడా నవ్వుతారు. ఏ కారణం లేకుండా నవ్వుతారు. మీకేదో నేనేదో తమిళ్‌లో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరు మాట్లాడుకొని తమిళ్‌లో పక పక నవ్వేసుకుంటూ ఉంటారు. మీకు తమిళ్ రాదు. అయినా సరే మీకు నవ్వొచ్చేస్తది. ఎందుకొస్తుంది అంటే దానికి సైంటిస్ట్‌లు పెట్టిన పేరు మిర్రర్ ఎఫెక్ట్ ఆన్ న్యూరాన్స్ అని పెట్టారు. మిర్రర్ ఎఫెక్ట్ న్యూరాన్స్ బ్రెయిన్‌లో సెల్స్ అన్ని న్యూరాన్స్ అంటాం. కాబట్టి మిర్రర్ ఎఫెక్ట్ ఉంటది. ఈ మిర్రర్ ఎఫెక్ట్ ఆన్ న్యూరాన్స్ అనే విషయం మనకు ఋషులకు తెలుసు కాబట్టే ఈ లక్ష్మీదేవిని బాగా డబ్బులు కురిపిస్తున్నట్టు ఇటు ఈ చేయిలో ఒక కుండ, బంగారపు కుండ, అందులో బంగారు కాసులు, ఈ చేతిలో ఇది ఇక్కడ నుంచి వాలిపోతున్నట్టు, కింద పెద్ద పళ్ళెం అందులోంచి నిండిపోతున్నట్టు ఒక అబండెన్స్ ఫీల్, ఒక వెల్త్ ఫీల్ వచ్చేలా ఆ రూపమే ఉంది. నిజంగా వైకుంఠంలో ఆవిడ ఎప్పుడు ఇలాగే ఉంటుందండి? ఒకసారి కామన్ సెన్స్. వైకుంఠం నిజంగా ఇలా కింద పోస్తూ అదే పనే లక్ష్మీదేవికి? అలా ఏం ఉండదు. కానీ ఋషులు ఎందుకు ఇచ్చారు అలాగా? దానికి ఒక పర్పస్ ఉంది. దానికి ఒక అర్థం ఉంది. రాముడు ఎప్పుడు ధనుర్బాణాలతో నించుంటాడు. దానికి ఒక అర్థం ఉంది. రక్షా స్వభావాన్ని కలిగిన వాడు రాముడు. రక్షణ అంటే రాముడు అని అర్థం. కాబట్టి రామరక్షా స్తోత్రం. రామరక్షా స్తోత్రంలో కూడా రాముడిని ఎలా వర్ణిస్తున్నారు? ధనుస్సు పట్టుకున్నటువంటి కోదండ రాముడినే వర్ణిస్తూ ఉంటారు. నిజంగా రాముడు కోదండాన్ని పట్టుకునే ఉంటాడా? మీరు ఒకసారి ఊహించండి. అడవిలో అరణ్యవాసం చేసేటప్పుడు కోదండాన్ని పట్టుకొని తిరిగాడు గానీ, అయోధ్యలో కోదండంతో ఏం పనండి? ఎందుకు పట్టుకుంటాడు? సింహాసనం మీద కూర్చున్నప్పుడు కోదండం పట్టుకుంటాడా? ఇదేనా ఫోటో పోజా? అలా ఏం ఉండదు కదా! వాళ్ళకి అవసరం లేదు. యుద్ధానికెళ్ళేటప్పుడు కోదండాన్ని తీసుకుంటారు. ఎప్పుడు అలా ఉంటారు. కానీ మనకు ఫోటోస్‌లో ఎప్పుడు కోదండాన్ని పట్టుకునే ఉంటాడుగా. అంటే ఎందుకు దాన్ని పట్టుకున్న వాడినే మనం ధ్యానించాలి. ఇంక అమ్మవారిని చూస్తే ఇంక చెప్పక్కర్లా. ఇటు 8 చేతులు, కొన్ని రూపాలు 4 చేతులు, కొన్ని రూపాలు 16 భుజాలు. అంటే దేని తత్వం దానిది. అంటే మళ్ళీ వాటిలో ఏంటి ఖాళీగా ఉంటాయా? ఆయుధాలు ధరించి, కొన్ని వరద, అభయహస్తాలు. దాని మీకు అర్థం కాకపోయినా దాని ప్రభావం మన మైండ్ మీద పడుతుంది. ఇది తెలుసుకోండి. కాబట్టి ఏదో ఒక దేవతా రూపాన్ని మీరు చూడడం, మీరు మాట్లాడడం అనేది చాలా అవసరం. ఇది ఒక అద్భుతమైనటువంటి భగవత్ సాధన. కాబట్టి ఈ రోజు నుంచి మీకు ఇష్టమైనటువంటి దేవత ఫోటో ముందు పెట్టుకొని 5 నిమిషాలు, కనీసం 5 నిమిషాలు చూడండి. ఏమన్నా మాటలొస్తే హృదయం నుంచి మాట్లాడండి. లేకపోతే అది చూడండి. ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి ఇటువైపు ఒక తెల్లటి ఏనుగు ఐరావతాలు, ఇటువైపు 2 ఐరావతాలు అమ్మవారిని అభిషేకిస్తూ ఉంటే, అమ్మవారు ఎర్రటి పద్మ మీద కూర్చొని ఉంటే, అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి కిరీటము, ఆ పెద్ద కమలం వంటి కన్నులు, పెద్ద పెద్ద నేత్రాలు, ఓకే. 4 భుజాలు, ఇవన్నీ కూడా చూడండి. కింద వస్తున్నటువంటి ఆ బంగారు కాసులు చూడండి. సరస్వతీదేవి తీసుకుంటారా? తెల్లటి చీర కట్టుకొని, వీణాపాణి అయి, ఒక పుస్తకాన్ని ధరించినటువంటి సుందరమైనటువంటి రూపము, మంచి ఒక ఆహ్లాదకరమైనటువంటి
ముఖంతో ఎంత భాషలతో ఉంటది. చూడండి ఒకసారి. అంటే మీరు చూడండి. నాకు వారం రోజుల్లో మీరు ఆ రిజల్ట్ కూడా చెప్పొచ్చు. సరస్వతి దేవుని చూడండి. మీకో ఫలితం వస్తది. మీరు మీ ఇంట్లో ఏమైనా చిన్న పిల్లలుంటే ఇది అద్భుతమైన సాధన. మీరు ఏమీ చేయక్కర్లేదు. 5 నిమిషాలు, కనీసం 5 నిమిషాలు సరస్వతీదేవి ఫోటోని చూపెట్టండి. మీ మీరు తత్వం ఏమి అక్కర్లేదు. అమ్మవారి వీణకి తత్వం ఏంటండి? వీణకు దేనికి గుర్తు? ఈ నాలెడ్జ్ మీకు పనిలేదు, అవసరం కూడా లేదు. కేవలం 5 నిమిషాలు సరస్వతీదేవి యొక్క చిత్రపటాన్ని, ఫోటోను చూపెట్టండి. మీరు డబ్బు కావాలి, ఆర్థికంగా మనం సంపాదించాలి, బాగుండాలి అనుకుంటే లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని చూడండి. మంచి వైరాగ్యం కావాలి అనుకుంటే కైలాసనాథుడు, శివుడిని చూడండి. జటాజూటధారి భస్మాన్ని ధరించినటువంటి శివుని చూడండి. ఇంకా శివశక్తి ఇద్దరిని చూడడం ఇంకొక విశేషం. అది ఇంకో యోగం. మీరు ఇటు లక్ష్మీనారాయణ ఇద్దరిని చూస్తే అది ఇంకో యోగం. గణపతిని చూడండి, విఘ్నాలు పోతాయి. మీరు చూడండి, ఏదన్నా ఒక దేవతని మనం సెలెక్ట్ చేసుకొని రోజుకి 5 నిమిషాలు చూడడం, మాటలొస్తే మాట్లాడడం. ఈ సాధన ఖచ్చితంగా చేయండి. వారం తర్వాత దీని ఫలితం నాకేంటో చెప్పండి. ప్రశ్న వేస్తే ప్రశ్నించండి, లేకుంటే చెప్పండి. ఈ వారంలో ఇది ఎక్స్‌ట్రా సాధన కదా! మీకు ఏం జరుగుతుందో గమనించండి మీ జీవితంలో. ఇది గమనించడం కూడా చాలా అవసరం. మనం సాధన చేస్తున్నప్పుడు మనం ఎరుకలో ఉండాలి. మనకొచ్చే కలలు గానీ, స్వప్నాలు కూడా వస్తాయి. అది నేను చెప్తూ ఉంటాను. నేను వ్యక్తిగతంగా ఈ విషయం సత్సంగంలో చెప్పాను. వ్యక్తిగతమని దయచేసి అనుకోకండి. ఆ సందర్భం కాబట్టి ఆవిడ స్వప్నం గురించి అడిగాను. నాకు కూడా అటువంటి స్వప్నాలు వస్తూ ఉంటాయి. దానికి మనం ప్రత్యేకంగా స్వప్న శాస్త్రాన్ని తీసుకొని దీనికి ఏంటి మీనింగ్ ఏంటి అని అంత అక్కర్లా. మంచి స్వప్నం చాలు. నాకు కూడా సత్సంగం మొదలుపెట్టినటువంటి రోజు ఉజ్జయిని, మహాకాల్ నేను డైరెక్ట్‌గా ఇంతవరకు ఉజ్జయినికెళ్ళలా. మహాకాల్ దర్శనం లేదు నాకు. స్వప్నంలో నాకు దర్శనం అయింది. ఉజ్జయిని, మహాకాల్. అది కూడా స్వప్నంలో ఇలా కళ్ళు కొద్దిగా అలా అద్భుతంగా జరిగింది దర్శనం నాకది. ఒక చోటెళ్తే, ఒక చోట మామూలు మట్టితో చేసినట్టు శివలింగం ఉందక్కడ. అందరూ మామూలుగా మట్టి లింగం అనుకుంటూ ఉన్నారు. నేను ఇది కల్లో జరుగుతుందిక్కడ. కళ్ళు కొద్దిగా అర్ధ నిమిలిత నేత్రం అంటారు కదా! అలా పెట్టుకుంటే అప్పుడు నాకు ఇంకో డిఫరెంట్ ఆహ్, లింగము, డిఫరెంట్ ప్లేస్ మొత్తం మారిపోతుంది. మొత్తం ప్లేస్ అంతా మారిపోతా ఉంది. నాకు డిఫరెంట్ కనబడుతుంది. పూర్తిగా కళ్ళు మూసుకుంటే ఏమి కనపడదు. పూర్తి కళ్ళు తెరిస్తే ఏముందో అదే కనపడుతుంది. లైట్‌గా అలా కళ్ళు మూసుకున్నప్పుడు నాకక్కడ అదే శివలింగం స్థానంలో ఇంకో పెద్ద శివలింగం కనపడుతుంది. అసలైనటువంటి ఉజ్జయిని మహాకాల్ కనపడుతున్నాడు. చుట్టూ ఉన్నటువంటి పెయింటింగ్‌లు, బిల్డింగ్‌లు అన్నీ వేరే డిఫరెంట్ కనపడుతున్నాయి. అంటే డిఫరెంట్ ప్లేను కనపడుతుందక్కడ. మనం చూస్తున్న దాంట్లో. అంటే దానికి ఇంటర్ప్రిటేషన్ ఏంటి? దాని భావం ఏంటి? పక్కన పెట్టేయండి. మంచి స్వప్నం. అది నేను చెప్పేది. మంచి స్వప్నాలు కూడా వస్తాయని చెప్తున్నా. దానికి దానికి అంటే మీనింగ్ ఏంటి అయన్నీ చర్చొద్దు. ఇలా మనం జీవితంలో ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు ఇదంటే, మనం గమనిద్దాం. మన స్వప్నాలు గమనిద్దాం. మన జీవితంలో జరిగే శుభాలను గమనిద్దాం. గుర్తిద్దాం. చెబుదాం. ఈ చెప్పడంలో కూడా కృతజ్ఞత ఉంది. నాకు అంటే మన జీవితంలో జరిగే ఏ చిన్న శుభం ఆవిడ చెప్పింది చూసారా ఇప్పుడు ఇందాక, మా ఆయన కొద్దిగా నాకు కొంచెం పాజిటివ్‌గా, ఫేవర్‌గా ఆయన బుద్ధి మారింది. ఐయామ్ వెరీ హ్యాపీ. దాన్ని చెప్పుకోవడంలోనే ఒక గ్రాటిట్యూడ్ ఉంది. భగవంతుడికి ఒక కృతజ్ఞత భావం ఉంది. అటువంటి మరింత వచ్చే అవకాశం ఉంటది వాళ్ళ జీవితంలో. ఎవరైతే దాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తారో ఎక్స్‌ప్రెషన్. మీరు మంచి చేశారనుకోండి, ఈవిడ చాలా మంచి చేశారండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పడం చాలా గొప్ప విషయం. ఆ చెప్పడమే ఒక రహస్యం ఇక్కడ. అలా చెప్తే మనకంతా పదింతలు మళ్ళీ మనకొస్తూ ఉంటది. కాబట్టి మనకు ఏ చిన్న శుభం భగవంతుడి ద్వారా, ఇతర వ్యక్తుల ద్వారా మనకు జరిగినా దాన్ని గుర్తించడం, మనలాంటి సత్సంగంలో చెప్పుకోవడం అనేది చాలా విశేషం. ఇది 2 రకాలు. మన యొక్క గ్రాటిట్యూడ్, మన కృతజ్ఞతను చెప్పిన వాళ్ళం అవుతాం. నలుగురికి ఓకే. ఈ సాధన చేస్తే ఇలా వచ్చుందా? ఇప్పుడు ఆవిడ చెప్పారు గదా! నేనిలా చేశాను. మంచి మంచి ఆహార పదార్థాలు నేను తిన్నాను. నాకు హ్యాపీగా ఉందని. నేనింతసేపు హ్మ్. చెప్పినా ఆవిడ చెప్పిన ఒక్క నిమిషంలో ఇదేదో బావుందే! మనం కూడా చేద్దాం. కరెక్టేగా చూద్దాం అన్న ఆలోచన మీకు వెంటనే వస్తది. అంటే వేరే వాళ్ళ అనుభవం చెప్పినప్పుడు చాలా తేలిగ్గా వస్తది. కాబట్టి అలా మన మాటలతో వేరే వాళ్ళని సాధన వైపు తీసుకెళ్ళే అవకాశం ఉంటది. కాబట్టి చెప్పడం చాలా చాలా అవసరం. చెప్పకుండా ఉండడం, ఏ చిన్న శుభం జరిగినా మనం భగవంతుడిచ్చినటువంటి శుభాన్ని గుర్తించలేని కృతజ్ఞత మనకొస్తది. అంటే నాన్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత లేకపోవడం అనే ఫీలింగ్‌లోకి వెళ్తాం. ఎప్పుడైతే అదొస్తుందో
మనకి ఏది పొందలేం భగవంతుడి నుంచి. కాబట్టి ఆ కృతజ్ఞతని మనం డెవలప్ చేసుకోవాలి లైఫ్‌లో. గ్రాటిట్యూడ్. సరే ఇక్కడి వరకు అయింది. 8 అయింది. ఏమన్నా మీ సందేహాలు ఏమన్నా ఉంటే 1 మినిట్ తీసుకొని నేను ప్రతిజ్ఞతో వైండప్ చేద్దాం. మీరేమన్నా చెప్పదలుచుకుంటే ఒక్క నిమిషంలో, 2 నిమిషాల్లో చెప్పొచ్చు. సార్ రామనామం అనేది ఎన్నిసార్లు చేయాలని ఏమన్నా ఫిక్స్‌డా సార్ అది? అలా ఏమీ లేదండి. ఇప్పుడు మనము రాయడం మాత్రం 108 సార్లు శివనామం, 108 సార్లు రామనామం. అంటే ఓకే. సాధన కోసం మనం పెట్టుకున్నాం. హ్మ్. కానీ జీవితంలో అంటే ప్రతిరోజు కూడా ఇంక నిత్యం కనీసం 108 సార్లు తగ్గకుండా రాయడం ఓకే. గాని, చెప్పడం గాని చేయాలి. ఓకే. ఇదే ఓకే. ఇప్పుడు అదే యోగం అవుద్ది. ఓకే సార్. ఓకే. ఆ యోగం గురించి తర్వాత వస్తుంది. నేను అందుకే చెప్పేది. ఇది ఎలా యోగం అవుతుందో చెప్పడానికి నాకు 5, 6 క్లాసులు తర్వాతగా నా టాపిక్ రాదు. అంతవరకు ఓకే సార్. మీరు చెప్పింది ఫాలో అవుతూ ఉండండి. అది ఎలా యోగం ఓకే. అవుతుందో మరి మీకు అన్నీ అర్థమవుతాయి. వన్ బై వన్ అర్థమవుతాయి. ఓకే. సార్ ఫస్ట్‌లో ఏం మెడిటేషన్ చేపించినారు సార్? క్వాంటమ్ మెడిటేషన్ ఏనా? క్వాంటమ్ నేను మెడిటేషన్ ఇప్పుడే చేయించాను. జాయిన్ అయినాను సార్ అందుకని. క్వాంటమ్ క్వాంటమ్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే చేయించాను. ఓకే సార్. మీరు థాంక్ యూ క్లాస్ సార్. చేయించారు మీరు అలా నమస్తే అండి. ఓకే సార్. థాంక్ యూ. అయ్యా నమస్కారం ఉమాశ్వర గారు. చాలా సంతోషం. మీరు మొత్తానికి మీరు మాట్లాడుతున్నారు అంటే అన్మ్యూట్ అయింది. ప్లీజ్ చెప్పండి. సాయంత్రం చెప్తాను. ఉమ్. శ్రీరామనామ జపం 35,600 వాయిస్ కొంచెం బ్రేక్ అయిపోతుంది ఏంటో. చెప్పండి పర్లేదు. శ్రీరామనామ జపం రాశానండి. 35,600 సంవత్సరాల రోజులు మొదలు పెట్టుకున్నారు. అప్పుడు మొదలు పెట్టారండి. చెప్పండి వినిపిస్తుంది. చెప్పండి గురుగారు చెప్పండి వినిపిస్తుంది. అది కాదు, నేను రామ జపం చేస్తున్నాను. నేను రామ జపం చేస్తున్నాను. 35,600 వరకు మీరు చెప్పిన సంవత్సరాలు చూశారండి. చాలా సంతోషం. చాలా బాగా చేశారు మీరు. మా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మీరెంతో ఆదర్శం. అదంతా మీ దయండి, మీ చలవా. అదే అలాగే సాధన చేయడం అనేది మీ ఇది ఆయన నడిపించేవాడు. ఆయన చలవేం లేదు, భగవంతుడు దయ అంతే. ఆయన తీరండి. నడిపించేది ఆయన తీరండి. మాకు బోధించేది మీరు, మా గురువు. అయ్యా అది మీ దయ వల్ల ఇప్పటి వరకు హ్యాపీగా ఉన్నామండి. అయ్యా అంతా అమ్మదయ్య, పర్లేదండి. మీరు ఇప్పుడు ఒక స్వాగతం వాయిస్ కొద్దిగా బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. సరే ఓకే, ఇంకా ఏదైనా మాడతారా? ఇంకా ఫినిష్ చేద్దాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. సార్ మీరు నిన్న క్వాంటమ్ హీలింగ్ చెప్పారు కదా సార్. అవును. డివోషనల్ ఈక్వల్ టు హోపోనోపో అన్నారు కదా, నేను కూడా అగ్రీడే సార్. కాకపోతే ప్రతి ఒక్క గాడ్ కి కవచం ఉంది కదా సార్, రుద్ర కవచం, లలిత కవచం, సూర్య కవచం అని. మీరు చెప్పే క్వాంటమ్ హీలింగ్ ఈక్వల్ టు ఏ దేవుడైనా కవచం, అదే ఎనర్జీసే, మీ యొక్క ప్రాసెస్ అందులో ఉంటుంది. కాకపోతే స్టార్టింగ్ లైన్ ఒక్కటి ఎవరు మనకి కనెక్ట్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ తో స్టార్ట్ అయ్యి, సపోజ్ రుద్ర కవచం అయితే ఓం బీజం హ్రీం శక్తికి క్రోమ్ కీలకం, ఆ 3 ఒక్కటే మారుతున్నాయి సార్. ఆ 3 ఏంటి సార్?
ఏ దేవునికి అవి కనెక్ట్ అవుతున్నాయి. ఉమ్, ఇంకా అంత ప్రాసెస్ అంతా క్వాంటమ్ హీలింగే. అవునవును. ఆ మూడు ఏంటి సార్? ప్రతి ఒక్క గాడికి ఆ మూడు ఒక్కటే మారుతున్నాయి. బీజము, కీలకము, ఇంకోటి చెప్పారు శక్తి. ఆ అంటే ప్రతి మంత్రానికి లేకుంటే ఒక కవచానికి ప్రతి మంత్రానికి కూడా ఉంటుంది ఇది. ఈ మీరు విష్ణు సహస్రనామం కూడా ఈ లలిత సహస్రనామానికి కీలకము అంటే కీలకము అనేది ఏంటంటే ఇప్పుడు ప్రతి మంత్రానికి ఒక ఋషి ఉంటాడు కదా. ఋషులు దాన్ని తయారు చేస్తారు. మంత్ర ద్రష్ట అంటారు వాటి కదా. ఆ మంత్రాన్ని తయారు చేసినటువంటి ఋషి మనం ఏ కాంపోజిషన్ తో తయారు చేశాడో దానికి ఈ కీలకం ఏమిటి, శక్తి ఏమిటి. ఇక్కడ భువనేశ్వరి శక్తి ఏంటి, మన లలితా సహస్రనామంలో భువనేశ్వరి శక్తి అంటే శక్తి భువనేశ్వరి దేవిగా చెప్తున్నారు. అంటే ఆ మంత్రాన్ని తయారు చేసినప్పుడు ఒక శక్తి కీలకం. అంటే కీలకం అంటే అంటే అది లేకపోతే మిగతా ఏది పనిచేయదో అది మనకు కీలకం. ఆ మంత్ర ద్రష్టగా ఏర్పరిచినటువంటి అది విధానం అంతే. అది ఓం బీజం. ఇక్కడ బీజం అంటే ఏమిటి అంటే దానికి మూలం. ఆ యొక్క కవచానికి మూలం ఏదైతే దాన్ని ఓం బీజము లేదంటే క్లీం బీజము అని అంటూ ఉంటారు. అసలు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ మంత్రాన్ని తయారు చేయడంలో ఋషి ఎక్కడెక్కడి నుంచి ఏం తీసుకున్నాడు అనేది అది మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు. అందుకే అవన్నీ బీజాక్షరాలు ఓం క్లీము ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ మంత్ర ద్రష్టలు అవి ఆ వివరం తెలుస్తూ ఉంటుంది అనమాట. అవును సార్, మీరు చెప్పినట్టు డివోషనల్ ఈక్వల్ టు హోపోనోపో లా ఆఫ్ అట్రాక్షన్. నేను కూడా నా ఎక్స్పీరియన్స్ తో మీకు కరెక్ట్ అని చెప్తాను. వెరీ గుడ్. సరే, మనం అందరూ ఒకసారి మనం ఈ ప్రతిజ్ఞతో మనం క్లాస్ ముగిద్దాం. అందరూ నేను చెప్పేది ఒకసారి రిపీట్ చేయండి. దీంట్లో ఉన్నటువంటి విషయాలు కూడా అప్పుడప్పుడు మనం చెప్పుకుంటూ ఉందాం. మీరు ఇట్లా గుండెల మీద చేయి పెట్టుకొని నేను చెప్పేది చెప్పండి. నేను ధర్మబద్ధమైన జీవితాన్నే గడుపుతాను. ప్రతి మనిషిని ప్రేమ భావంతో చూస్తాను. ఇతర జీవుల పట్ల కారుణ్యాన్ని ప్రదర్శిస్తాను. గురువులను సత్పురుషులను గౌరవిస్తాను. సనాతన ధర్మం అన్నింటికంటే శ్రేష్టమైనదని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ దానిని పాటిస్తూ పరిరక్షిస్తూ జీవిస్తాను. నా యొక్క నామయోగ మార్గం అత్యంత ఉత్కృష్టమైనదని అత్యంత సులభమైనదని నమ్ముతూ నిత్యం నా సాధనలో కొనసాగుతాను. నా కుటుంబం నా వంశం 7 తరాల వరకు సుఖ సంతోషాలతో ఉండేలా ఋషులు చెప్పిన ధర్మ మార్గాన్ని అనుసరిస్తాను. నిత్య తృప్తితో సమతాభావంతో నా జీవన ప్రయాణాన్ని సాగిస్తాను. నాది కానిది
నాది కాని నాది కానిది నాకు ఎప్పటికీ రాదు నాకు ఎప్పటికీ రాదు అనే బలమైన విశ్వాసంతో ఈ బలమైన అనే విశ్వాసం బలమైన విశ్వాసంతో జీవిస్తాను. 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 నా జీవితంలో జరిగే నా జీవితంలో నా జీవితంలో జరిగే ప్రతిదీ 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 భగవత్ ప్రసాదమని భగవత్ భగవత్ ప్రసాదమని స్వీకరిస్తాను. 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 నా సాధన ద్వారా నా సాధన నా ద్వారా సాధన ద్వారా నాకు లభించే సంతోషాన్ని, నాకు లభించే నాకు లభించే సంతోషాన్ని, ప్రశాంతతను 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 పరమేశ్వర ప్రసాదంగా పరమేశ్వర ప్రసాదంగా భావిస్తాను. భావిస్తాను. సనాతన ధర్మాన్ని సనాతన సనాతన ధర్మాన్ని కాపాడే మార్గంలో కాపాడే కాపాడే మార్గంలో నేను నడుచుకుంటాను. నేను నేను నడుచుకుంటాను. గో సంరక్షణ గోసంరక్షణ నా జీవిత విధిగా నా జీవిత నా జీవిత విధిగా స్వీకరిస్తాను. స్వీకరిస్తాను. అందుకు అవసరమైన అందుకు అందుకు అవసరమైన సేవ చేయడం సేవ చేయడం సేవ చేయడం నా బాధ్యతగా నా బాధ్యత నా బాధ్యతగా భావిస్తాను. భావిస్తాను. ఈ ప్రతిజ్ఞను ఈ ఈ ప్రతిజ్ఞ ప్రతిజ్ఞను నిత్యం పాటిస్తూ నిత్యం పాటిస్తూ గురు కృపతో గురు కృపతో భగవద్భక్తితో భగవద్భక్తితో నా జీవితాన్ని నా జీవితాన్ని పవిత్రంగా మలుచుకుంటాను. పవిత్రంగా మలుచుకుంటాను. సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. ఒక్క నిమిషం.